జైమిని మహర్షి మార్కండేయుణ్ణి కొన్ని ధర్మ సందేహాలు అడిగితే ఆయన ప్రస్తుతం కుదరదు గనక ధర్మపక్షుల దగ్గరికి వెళ్ళమంటే పింగాక్షుడు, విబోధుడు, సుపుత్రుడు, సుముఖుడు అని పేరు కలిగిన నలుగురు పక్షులు ద్రోణుడనే పక్షిరాజు యొక్క పిల్లలు పరమ విజ్ఞానవంతులని చెబితే ఆయన ఆశ్చర్యపోయి పక్షులకు మానవ భాష రావడమే కష్టం, ఒకవేళ ఏ పూర్వజన్మ సుకృతం వల్ల సద్గురువుల యొక్క అనుగ్రహం వల్ల మానవ భాష వచ్చినా గొప్ప గొప్ప ధర్మ సందేహాలను తీర్చటం అంటే అది ఇంకా కష్టం. మానవ భాషలో మాట్లాడే వాళ్ళంతా ధర్మ సందేహాలు తీర్చగలరా, స్పష్టంగా పలకగలరా? అందులో నేను అడిగిన ప్రశ్నలో నారాయణుడు భూలోకంలో ఎందుకు పుట్టాడు, వ్యూహ చతుష్టయం అంటే ఏమిటి అనే 2 ప్రశ్నలు ఉన్నాయి. రెండింటికి సమాధానం ఒకదానిలోనే ఇమిడి ఉంటుంది. అది చెప్పడం అంటే ఏ వ్యాసుడి లాంటి తపస్సంపన్నులో పౌరాణికులో తప్ప సామాన్యుల వల్ల కాదు. అటువంటిది ఈ పక్షులు ఇంత విజ్ఞానాన్ని ఎలా పొందాయి, వాటికి మానవ భాష ఎలా వచ్చిందని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ప్రతిదానికి వెనక ఒక పూర్వజన్మ కర్మ ఉంటుంది, ఏదో ఒక చరిత్ర ఉంటుంది, సుకృతం ఉంటుంది. ఒక సుకృతమో దుష్కృతమో లేకుండా అసలు మానవ జన్మే రాదు. మానవ జన్మ రావడానికి వెనక కూడా ఒక సుకృతం దుష్కృతం ఉంటుందిట. సుకృతం ఎక్కువ ఉంటే ఆ వ్యక్తి చేసే పనులు ఉత్తమంగా ఉంటాయి, కొంచెం తప్పుడు పనులు తక్కువ చేస్తాడు. దుష్కృతం ఎక్కువ ఉంటే తప్పుడు పనులు ఎక్కువ చేస్తాడు, మంచి పనులు తక్కువ చేస్తాడు. అసలు మంచి పని చేయకుండా ఈ భూమి మీద ఎవడు ఉండటండో. పూర్ణ సచ్చీలుడెవ్వడు పొడమిలేడు, పూర్ణ దుశ్శీలుడెవ్వడు పొడమిలేడు. అంటే పూర్తిగా మంచివాడు ఉండడు, పూర్తిగా చెడ్డవాడు ఉండడు. కొంచెం మంచి పనులు ఎక్కువ చేస్తే మంచివాడు అనేస్తున్నాం వ్యవహారంలో, చెడ్డ పనులు మరీ ఎక్కువ చేస్తే వాడు దుర్మార్గుడు అంటున్నాం. దుష్టుడిలో కూడా ఏదో ఒక చిన్న మంచి ఉంటుందిట, పరమ పుణ్యాత్ముడిలో కూడా లోపం ఉంటుంది. అలా ఏదో ఒక పుణ్యం పాపం లేకుండా జీవులుగా మారరు. అలాగే ఈ ధర్మపక్షులకి కూడా ఒక చరిత్ర ఉన్నది అని వాటి గురించి చెప్పాడు. చాలా కాలం క్రితం నారద మహర్షికి తీర్థయాత్రలు చేయాలని కోరిక కలిగింది. దేవలోకం వంటి లోకాలలో ఉన్న తీర్థయాత్రలు చాలాసార్లు తిరిగాడు ఆయన. మానవలోకంలో ఉన్న తీర్థయాత్రలు దర్శించుకోవాలి అనుకున్నాడు. ఎంత గొప్పవాడైనా, ఆఖరికి విష్ణువైనా భూలోకంలో ఒక మానవుడి రూపం ధరించి ఇక్కడ ఉన్న కొన్ని తీర్థములను దర్శించి తీర్థ దర్శనం వల్ల మానవులకు శుభములు కలుగుతాయని చెప్పాలి అనిపిస్తుంది. అందుకే చూశాను మీరు అప్పుడప్పుడు భగవంతుడు అవతారం ఎత్తుతాడు. అవతారం ఎత్తి తానే సృష్టించినది ఈ భూమి, తానే ఈ భూమండలంలో ఎన్నో తీర్థాలు సృష్టించాడు ఆయన. ఈ తీర్థయాత్రలు కానీ, లేకపోతే ఈ నదులు కానీ, నదములు కానీ, ఈ క్షేత్రాలు కానీ, ఇవన్నీ ఆయనలో ఒక భాగం. తనలో ఉన్న వాటిని బయట పెట్టుకుని దానిని దర్శించడానికి మళ్ళీ ఒక మానవ రూపం ధరించి వాటిని చూచి తాను తరించి ఇతరులకు ఏం చెబుతున్నాడు, హరినైన నేను కూడా నరుడిగా మారాను, ఈ భూలోకంలో ఉన్న తీర్థయాత్రలను దర్శించాను, అక్కడ చేయవలసిన ధర్మకార్యాలు చేశాను, ఏ ఏ పితృకార్యాలు చేయాలో అవి చేశాను, ఇవన్నీ చేసి నేను తరిస్తున్నాను, నన్ను ఆదర్శంగా చేసి మీరు కూడా తీర్థయాత్రలు చెయ్యండి, తరించండి అని చెబుతాడు. అంటే చివరికి సారాంశం ఏంటంటే, భగవంతుడి సందేశం ఏమిటంటే తీర్థయాత్రలు చెయ్యనిదే ఎంత గొప్పవాడైనా తరించడు. ఈ భూమండలంలో పుట్టిన ఏ వ్యక్తి అయినా ఎప్పుడో ఒకప్పుడు యాత్రలు చెయ్యవలసిందే. తీర్థయాత్రలు చెయ్యనిదే వాడు తరించడు ఎంత గొప్పవాడైనా. ఈ సందేశం లోకానికి చెప్పడానికే జగద్గురుడు శంకరాచార్యుడు కేవలం 32 సంవత్సరములు జీవించినప్పటికీ ప్రపంచం అంతా తిరిగాడు. ఆయన ఇన్ని పీఠాలు స్థాపించాడు. కారణం అది, ఆయన ఇంట్లో కూర్చుంటే ఆయనకి చెల్లుబాటు కాదా? అసలు ఆయన అవతరించకపోతే చెల్లుబాటు కాదా? కానీ అవతరిస్తున్నాను, ధర్మ సంస్థాపన చేస్తున్నాను, క్షేత్రములు తిరుగుతున్నాను, దేవతలను దర్శిస్తున్నాను, కొన్ని చోట్ల దేవతల కింద యంత్రాలు ప్రతిష్ఠిస్తున్నాను, స్తోత్రాలు రాస్తున్నాను, మీరు కూడా నా మార్గంలో నడుచుకోండి, తరిస్తారు అని చెప్పడానికి తిరిగాడు ఆయన. మీరు చూడండి, వ్యాసుడు తిరిగాడు, 10,000 మంది శిష్యులతో తీర్థయాత్ర చేశాడు. శంకరుడు తిరిగాడు, 1,600 మంది శిష్యులతో తిరిగాడు. ఇంకా మహానుభావులైన ఎంతోమంది యోగులు నిరంతరం తీర్థయాత్రలు చేసి తరిస్తున్నారు. అందుకే భగవంతుడు తీర్థయాత్రలు అనే వంకతో మనల్ని తరించడానికి ఒక క్రమశిక్షణ పెట్టాడు. ఇప్పుడు నారదుడు కూడా ఏం చేశాడు, నేను కూడా ఈ మానవ లోకంలో ఉన్న తీర్థయాత్రలు చేస్తాను,
మానవలోకంలో ఉన్న తీర్థయాత్రల్లో కూడా నా కాలినడకన మళ్ళీ ఏదో వాహనాలు ఎక్కువ దివ్య విమానాలు ఎక్కువ మహిమలతోటో తిరగకుండా సామాన్య మానవుడు ఎలా వెడతాడో అలా వెడతానని నిర్ణయించుకున్నాడు. మనం సామాన్య మానవులు ఏం చేస్తాం అంటే ఇప్పుడంటే మారిపోయింది అనుకోండి వ్యవస్థ. ఇప్పుడంతా విమానాలు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. కాశీ కూడా ఫ్లైట్ అంటాడు. వీడికి టైట్ షెడ్యూల్ వీడి బతుక్కి. నేను టైట్ షెడ్యూల్లో ఉన్నానండి, అసలు ఒక్క సెకను ఖాళీ ఉండటం లేదండి, అందువల్ల పరుగును వెళ్ళి పరుగును వచ్చేస్తున్నానండి అంటాడు ఈ అమాయకుడు. అప్పుడు ఏమిడేమంటాడు, నీకు టైట్ షెడ్యూలే, నాకు టైట్ షెడ్యూల్ ఒకటి ఉంది నీ ప్రాణం తీయడానికి. నువ్వు భగవద్ దర్శనానికి అక్కడ ఉండడానికి లేకపోతే కొన్ని ధర్మకార్యాలు చేయడానికి సమయం లేదంటున్నావు, నేను మాత్రం నీ ప్రాణం తీయడానికి సమయం కోసం కాసు కూర్చున్నానరా, ఎంతకాలం ఈ పనికిమాలిన పనులతో గడుపుతావు అని టక్కున యమపాశం వేసి పట్టుకుపోతాడు. కాబట్టి ఎప్పుడూ నాకు ఏదో పెద్ద బిజీగా ఉన్నాను, కష్టపడిపోతున్నాను, నా యావత్ జీవితం డబ్బు కోసమే బతుకుతున్నానంటే చివరికి డబ్బు జబ్బు మిగులుస్తుంది. మీరు చూడండి, మంచి యవ్వనంలో ఉన్నప్పుడు లెక్క లేకుండా తిరిగేసి తెగ సంపాదించి ఏదో చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ యవ్వనం ఉడికిన తర్వాత ఏమైపోతున్నారు. యవ్వనం అనే పదం కూడా వాడక్కర్లా, గట్టిగా వాళ్ళు 40-50 ఏళ్ళు వచ్చేసరికి అయిపోతున్నారు అనుకోండి. అప్పుడేమో లెక్క ఉండదు, అక్కడ తిరుగుతాడు ఇక్కడికి తిరుగుతాడు, అప్పుడేమో డబ్బు పెచ్చ పట్టేస్తుంది. ఆ డబ్బు పిచ్చ ఓ 50 ఏళ్ళు దాటాక జబ్బు కింద మారుతుంది. ఈ జబ్బు వల్ల పిచ్చ వస్తుంది, అందువల్ల అది డబ్బు పిచ్చ, ఇది జబ్బు పిచ్చ. ఆ తర్వాత ఏం చేస్తాడు, దగ్గుకుంటూ తిరుగుతూ అన్నం తినలేక తింటే పడక ఏం చేయాలో తెలియక, అయ్యో మంచి వయస్సులో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే సమస్త సంపదలే సమస్తం అనుకున్నాను, ఇప్పుడు ఆ సంపదలు నాకేం ఉపయోగపడడం లేదు అని ఈ డబ్బంతా మళ్ళీ జబ్బు కోసం ఖర్చు పెడతాడు. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి, ఎంత జబ్బు బారిన పడి వీడు డబ్బు సంపాదించి ఈ డబ్బుని జబ్బు ఖర్చు పెట్టినా జబ్బు తగ్గదు ఈ డబ్బు వల్ల. అందువల్లే కొంచెం యవ్వనంలో ఉన్నప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మన పూర్వీకులు ఎంతకంటే కష్టపడ్డారు, వాళ్ళేం పిచ్చ పనులు చేయాల, వ్యవసాయాలు చేశారు, వాళ్ళును శరీరాన్ని శ్రమ పెట్టారు, ఎంత సంపాదించాలో అంత సంపాదించారు, కుటుంబ వృద్ధిని ఆకాంక్షించారు, కుటుంబంతో సుఖంగా గడిపారు, పవిత్రంగా దైవకార్యాలు గడిపారు. శ్రీరామనవమి వచ్చిందంటే 9 రోజులు కుటుంబం అంతా అన్ని పనులు విడిచిపెట్టి హాయిగా అక్కడ కూర్చునేవారు తెలిసిన పూర్వం. ఓ శివరాత్రి వచ్చిందంటే 2-3 రోజులు అటు ఇటు పందిళ్ళు వేసుకుంటూ సుఖంగా భజన చేసుకుంటూ ఉపవాసం చేసి తర్వాత భోజనాలు చేసుకుంటూ హరికథలు వింటూ పవిత్రమైన పురాణ కథలు వింటూ గడిపారు. ఇప్పుడు ఈ యుగం అంతా మారిపోయింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన కొంప ముంచేశారు. ఈ కంపులో పడిపోయాం మనం. ఈ కంపులోంచి బయటికి రావడానికి ఈ మధ్యన కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కేవలం లౌకిక ప్రపంచమే కాదు, మరొక అలౌకిక ప్రపంచం ఉందని ఈ మధ్యన పాశ్చాత్య దేశాలలో ఉన్న మన తెలుగు వాళ్ళల్లో కొంత జ్ఞానం బయలుదేరింది. అంటే నేను అందరిలో కాదనుకోండి, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళల్లో 100కి ఒక 10-5% వరకు మాత్రం ఏం చేస్తున్నారంటే 100కి 5-10 ఈ రంగంలోకి దిగారు. వాళ్ళల్లో చాలా మార్పు వచ్చింది. మిగతా వాళ్ళు సినిమా వాళ్ళని పిలుచుకుని వాళ్ళ ద్వారా ఏవో పనులు చేసుకుని మళ్ళీ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఏం చేస్తే ఎవరికన్నా వాడిది, ఇది ఎవడు మార్చలేడు, నొసటం రాసిన మాట మార్చగలడే, నూరార నేర్పించినన్నాడు. ఎవడి యోగం వాడిది. ఇదో పక్కన పెడితే మానవుడు కేవలం ఏదో వేగంగా వెళ్ళే వాహనాలలో పరుగును వెళ్ళి మళ్ళీ పరుగును రావడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. వెళ్ళిన చోట కొద్ది రోజులు ఉండాలి. ఏ కాశీయో వెళ్ళాం కష్టపడి, వెళ్ళిన తర్వాత బొత్తిగా ఇలా వెళ్ళి మధ్యాహ్నం మళ్ళీ రాత్రికి వచ్చేస్తే ఉపయోగం ఉందండి. ఒక 3 రోజులు ఒక 9 రోజులు అక్కడ నివసించి చెయ్యవలసిన పనులన్నీ చెయ్యాలి. ఒక తీర్థస్థలానికి వెడితే అక్కడ ఏమి చూడాలో అవన్నీ చూడాలి, చెయ్యవలసిన దానములు చెయ్యాలి. ఏమీ లేకుండా టకటక పెడితే ఏమిటి ఉపయోగం? పొద్దున్నే బయలుదేరతాడు, ఫ్లైట్ ఎక్కుతాడు, ఏ 11ంటికో కాశీ పెడతాడు, పరుగును వెళ్ళి విశ్వేశ్వరుడికో దండం పెట్టి మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతాడు, తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు కేవలం విశ్వేశ్వర దర్శనం ఒకటి మిగిలింది, కానీ కాశీక్షేత్ర దర్శనం మిగలలేదు మనకి. కాశీక్షేత్రమును చూడాలి మనం, కేవలం విశ్వేశ్వరుడు కాదు. కాశీ అంటే విశ్వేశ్వరుడు ఏమన్నాడు, కాశీ పంచక్రోశులు నా రూపం, దాని సంపూర్ణ తత్వం తెలుసుకోనంత వరకు కేవల విశ్వేశ్వరలింగ దర్శనం వల్ల నీకు అపూర్వ ఫలితం లభించదన్నాడు ఆయన. అలాగే తీర్థయాత్రలకు ఎక్కడికి వెళ్ళి అలాగే చేయాలి. అందుకని యాత్రలకు వెళ్ళేవాడు కొంత ప్రశాంతంగా వెళ్ళాలి. ఒకే టిక్కెట్టుపై 100 యాత్రలు అంటాడు వాడు, మిమ్మల్ని తీసుకెళ్తాడు, గుళ్ళోకి వెళ్ళాలి, అరగంట టైం ఇస్తాను వచ్చేయాలంటాడు. అరగంటలో ఏం పెడతావు, ఏం వస్తావు? మనకు కూడా కక్కుర్తి పడి ఎక్కువైపోయిందండి. మనకంటే మీలాంటి జ్ఞానులు కాదు నేను చెప్పేది, ఎక్కువ మందికి దిక్మాల కక్కుర్తి ఒకటి ఉంటుంది. కక్కుర్తి అంటే ఏమిటనమాట, వాడండి 5,000 రూపాయలకి
మొత్తం దక్షిణ భారతం అంతా చూపిస్తాట, ఉత్తర భారతం అంతా చూపిస్తాడు. ఉత్తిది ఉత్తర భారతం కదా, అది ఉత్తర భారతం. మిమ్మల్ని తిప్పుతాడు, అక్కడికి తీసుకెళ్తాడు, వచ్చేయండి అంటాడు. మీరు ఈలోపు ఏం చేయాలో తెలియదు. బస్సు కదిలిపోతూ ఉంటుంది, కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేరు, ఏమీ చూడలేరు. ఈ టిక్కెట్ తప్ప మిగతావన్నీ దారి పొడుగుతా బకెట్లకు బకెట్లు డబ్బు మీకు ఖర్చు అవుతూనే ఉంటుంది. ఎక్కట్ల పాలైపోతారు. చివరికి ఇంటికి వచ్చిన తర్వాత రోగాలు మిగులుతాయి, ఏమీ మిగలవు. అందుకని నారదుల వారు మార్కండేయ పురాణంలో తీర్థయాత్రలకి కొన్ని నియమములు పెట్టారు. అందుకు చెబుతున్నారు ఇదంతా. నారదుడు భూలోకానికి రావాలనుకున్నాడు, వచ్చి తీర్థయాత్రలు చేయాలనుకున్నాడు. ఆ చెయ్యడం కూడా అచ్చం ఒక సామాన్య మానవుడిలా చేయాలనుకున్నాడు. సామాన్య మానవులు ఆ రోజుల్లో గుర్రాలో, రథాలో, ఎడ్లబళ్ళలో, కాలినడక ఈ వాహనాల మీదే వెళ్ళారు. ఈయన కూడా అలాగే చేయాలనుకున్నాడు. చేయడమే కాదు, వీలున్నంత వరకు కాలినడకను తిరగాలనుకున్నాడు. కాలినడకను వెళ్ళి ఒక్కొక్క ఊళ్ళో ఎన్నేసి రోజులు ఉండాలని శాస్త్రం చెప్పిందో అంతకాలం ఉండాలి. ఈ రకంగా ఒక సంవత్సర కాలం భూమండలంలో తిరిగే వ్రతం పెట్టుకున్నాడు ఆయన. నైమిషారణ్యంతో మొదలుపెట్టాడు యాత్ర. ఎవరు యాత్ర మొదలుపెట్టినా ముందు నైమిషారణ్యం వెళ్ళాలి. ప్రథమం నైమిషారణ్యం చక్రతీర్థంచ మధ్యమం అన్యేషాంచైవ తీర్థానాం నాస్తి సంఖ్యా మహీతలే. ముందుగా నైమిషారణ్యం వెళ్ళాలి. నైమిషారణ్యం జీవితంలో ఒకసారైనా చూడకపోతే ఇన్ని యాత్రలు చేసినా వ్యర్థం అవుతాయి. అందుకని ముందు నైమిషారణ్యం. ఆ తర్వాత చక్రతీర్థం అంటే మణికర్ణికా ఘట్టం దగ్గర కాశీలో విష్ణువు తన చక్రంతో ఒక చిన్న కొలను ఏర్పాటు చేశాడు. దానికి చక్రతీర్థం అని పేరు. అక్కడికి వెళ్ళాలి. ఆ తర్వాత నీ ఇష్టం. భూమండలంలో ఎన్ని తీర్థములు ఉన్నాయో లెక్కలేదు. ఈ తీర్థములు నీకు ఎప్పుడు తోస్తే అప్పుడు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు, ఎంత అవకాశం ఉంటే అంత చెయ్యి. కానీ ఈ రెండింటినీ మాత్రం తప్పక ఒకసారైనా చూడాలి. అందుకే నారదుడు శాస్త్రం చెప్పినట్టుగా ఈ యాత్రలు మొదలుపెట్టాడు. నైమిషారణ్యానికి వెళ్ళాడు, సత్రయాగం చూశాడు, అక్కడి నుంచి కాశీ వచ్చాడు, చక్రతీర్థము చూశాడు, బదరీ వెళ్ళాడు, కేదారం వెళ్ళాడు, గంగానది ఆవిర్భవించిన భగీరథ మహర్షి తపస్సు చేసిన చోటికి వెళ్ళాడు, యమున పుట్టిన చోటికి వెళ్ళాడు. సూర్యుడి యొక్క కూతురు కాళింది అని పేరు కలిగిన ఆవిడ యమునా నదిగా మారింది. ఆవిడ తపస్సు చేసినటువంటి ఆ శిల చూశాడు. యమునోత్రి అంటామే, అక్కడ చాలా ముందుకెడితే అక్కడ ఒక శిల ఉంటుంది. ఆ శిలలో నుంచి యమునా నది పుడుతుంది. శిల ఇలా ఉంటుంది. ఆ శిలకు అవతలే ఉందో ఎవడికి తెలియదండి, చాలా చిత్రంగా ఉంటుంది. అందులోంచి మాత్రం దబా దబా నీరు వస్తుంది. అవతలే ఉందో ఎప్పటికీ తెలియదు, అలా వస్తూనే ఉంటుంది నీరు. అలాగే సరస్వతిని చూడండి మీరు బదరీ వెళ్ళినప్పుడు, అక్కడ అంతే. ఆ భీంపుల్లు దగ్గర, బండరాయి దగ్గర అవతల నుంచి నీరు వస్తుంది. అవతలేముందో తెలియదు, కానీ నీరు నిరంతరం వస్తూనే ఉంటుంది, సరస్వతి నది. ఆ తర్వాత అలకనంద నదిలో కలిసిపోతుంది. అందుకే సూరుల జన్మము, సురల జన్మము, ఏరుల జన్మము ఎరుగనగునే అన్నాడు. ఇవి మనం కనిపెట్టలేము, అవి ఎక్కడి నుంచి ఎలా పుడుతున్నాయో తెలియదు. అందువల్ల ఎప్పుడు వెళ్ళినా యమునోత్రి దగ్గరికి ఒకసారి వెళ్ళాలి. అక్కడ సూర్యుడి యొక్క కుమార్తె యమున, సంధ్యాదేవికి సూర్యుడికి పుట్టిన ఒకే ఒక్క కూతురు. ఆవిడకే మరో పేరు కాళింది. ఈ కాళింది లేక యమున అని పేరు కలిగిన ఆవిడ యమునోత్రి దగ్గర ఉన్న ఒకానొక కొండరాతి మీద కూర్చుని తపస్సు చేసింది. ఆవిడ శరీరం భగవంతుడైన పరమేశ్వరుడు ఒక నదిగా మార్చాడు. అప్పటి నుంచి ఆవిడ నదీ జలంగా ఎడతెరపి లేకుండా ప్రవహిస్తోంది. ఈ ప్రాంతాలన్నీ నారదుడు చూసి చేతిలోకి నీళ్లు తీసుకుని దేవతలకి, త్రిమూర్తులకి తర్పణాలు విడిచిపెట్టాడు. ఒక ముక్కలో చెప్పాలంటే మనలాంటి మానవుడు ఎలాగ ప్రయాణం చేస్తాడో అలాగే చేశాడు. మనం చేసినట్టే తీర్థయాత్రలు చేశాడు. బ్రహ్మదేవుడిని అడిగి వచ్చేటప్పుడు కొంత డబ్బు తెచ్చుకున్నట్టండి ఆయన. ఈ డబ్బంతా దానం చేయడానికి. నారదుడి దగ్గర ఏముంటుంది, ఆయన కోరుకుంటే తప్ప, లేకపోతే ఆయన ఏమీ ఎరగనివాడు. అసలు ఆహారం అవసరం లేకుండా హరినామస్మరణతో బ్రతికే పుణ్యాత్ముడు. అయినా భూలోకవాసులను తరింపచేయడానికి ఆయన బ్రహ్మ దగ్గర నుంచి కొంత డబ్బు తెచ్చుకొచ్చి ఆ డబ్బుని దానం చేశాడు. చూసేవాళ్ళు తెల్లబోయారు. నారదుడు కూడా దానం చేస్తున్నాడంటే మనం కూడా చేయాలి, ఈయన ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో అన్న ఋషులు ఉన్నారు. ఈ విధంగా నారద మహర్షి 1 సంవత్సర కాలం పాటు కష్టపడి తీర్థయాత్రలు చేశాడు. ఆ కారణం మళ్ళా హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. ఆ సమయంలో హిమాలయ పర్వతాలలో పరమపుణ్యాత్ముడు యక్షరాజు కుబేరుడు తన అనుచరులతో విహరిస్తున్నాడు. ఆయన నారదుడిని చూసి, మహాత్మా, భూలోకంలో సామాన్య మానవులు
పుణ్యము సంపాదించడానికో పాపములు తొలగించుకోవటానికో మన శాంతి కోసమో లేక ఇంకేవో కోరికల కోసమో యాత్రలు చేస్తారు. కానీ మీలోనే తీర్థయాత్రలు ఉన్నాయి. ఎంతెందుకు నారదుడు అడుగుపెట్టిన స్థలం తీర్థస్థలం అవుతుందని కదా బ్రహ్మ చెప్పాడు. అటువంటిది మీరెందుకండి తీర్థయాత్రలు చేయటం అని అడిగట్టారు. నారదుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ స్థలం తీర్థయాత్రా స్థలం అవుతుంది. కొంతమంది ఉన్నారు, వారు అడుగు పెట్టారంటే ఆ స్థలము ఆ రోజు నుంచి ఒక గొప్ప తీర్థస్థలం అవుతుంది. ఉదాహరణకు శుకుడు ఆవు పాలు పితికే సమయము కంటే ఎక్కువ సమయం ఎక్కడా ఉండడు. కానీ ఆయన గోదోహన మాత్ర కాలం అంటే ఆవు పాలు పితికే సమయం ఎంత ఉంటుందో అంత సమయం ఒక ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశం శాశ్వతంగా ఒక గొప్ప క్షేత్రం అవుతుంది, తీర్థం అవుతుంది. అంతటి మహిమ ఆయన పాదానికి ఉన్నది. నారదుడు, శుకుడు, బ్రహ్మ ఇలాంటి వాళ్ళు అడుగు పెడితే ఇంకా స్థలాలన్నీ తీర్థస్థలాలు అవుతాయి. అటువంటిది నీ పాద స్పర్శతో భూమిని తీర్థముగా మార్చగలిగిన నీవేమిటి ఈ తీర్థయాత్రలు చేయడం ఏమిటంటే, నాయన నేను తీర్థయాత్రలు చేయటం వల్ల నన్ను చూచి కొంతమంది భక్తులు నన్ను అనుకరిస్తారు. శ్రేష్ఠులు ఏది చేస్తే దానిని ఇతరులు అనుకరిస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః స యత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. గొప్పవాళ్ళు ఏమి చేస్తారో దానిని లోకం అనుసరిస్తుంది. ఇతరులు తత్తత్ ఏవ ఇతరో జనః అని అర్థం అనమాట. ఇతరో జనః ఇతరులు అంటే ఈ గొప్పవాళ్ళు కానివాళ్ళు. ఓహో ఫలానా వాడు తీర్థయాత్రలకు వెళ్ళాడు, పద్మాకర్ గారు యాత్ర గడుతున్నాడుగా, మనం వెడదాం. భారతీ తీర్థ మహాస్వామి వారు భూప్రపంచం అంతా తిరిగారుగా, మనం తిరుగుదాం. శంకరుడు తిరిగాడు కదా, తిరుగుతాం అని వీరిని ఆదర్శంగా చేసుకుని వాళ్ళు తిరగడం మొదలు పెడతారు. గొప్పవాడు తిరగకుండా ఏం అక్కర్లా, అంతటా పరమాత్మ ఉన్నాడు, ఇక్కడే కూర్చున్నానంటే ఈ అమాయకులు ఏమనుకుంటారు, ఆయన చెప్పారుగా అంతటా దేవుడు ఉన్నట్టు ఎక్కడికి వెళ్ళక్కర్లేదట, ఇక్కడే కూర్చుందామంటారు. దాంతో వీళ్ళు తరించరు. వాళ్ళంటే మహాత్ములు కనుక ఎక్కడ కూర్చున్నా తరిస్తారు. కానీ మరి సామాన్యుడు తరించడం ఎలాగా? అంతటా పరమాత్మ ఉన్నాడు, కానీ పురాణం వినకపోతే ఆ పరమాత్మ ఎక్కడున్నాడో మీకేం తెలుస్తుంది? కాబట్టి వినడానికి రావాలి. ఏ పురాణం వినక్కర్లేదండి, ఏం చేయక్కర్లేదండి, ఇంట్లో కూర్చుని హరి హరి అంటే తరిస్తామని చెప్పానంటే నేను రేపటిది ఒక్కడు రాడు. రాకపోతే వీళ్ళకి జ్ఞానం తెలియదు, తెలియకపోతే వీడు తరించడు. అందుకని సామాన్యులను తరింపజేయడం కోసమే నేను ఇంత కష్టపడి తీర్థయాత్రలు చేస్తున్నానన్నట్ట. తీర్థయాత్రలు చేయడం వల్ల మీకే కాదు లోకానికి కూడా లాభం అంటున్నారు. ఇంతకీ లోకానికి ఏమి లాభం అన్నాడు వెళ్ళి కుబేరుడు. లోకంలో ప్రతి ప్రాణికి అహంకారం ఉంటుంది. నేను గొప్పవాణ్ణి, ఇది నాది, నేను ఏమైనా తరింపజేయగలను, తరిస్తాను, లేక నేను ఏం చెబితే దవుతుంది, ఇలాంటి భ్రమలు జీవులకు ఉంటాయి. అసలు ఎంతెందుకు అహంకారం లేకుండా ఎవడుంటాడు? ఎంత గొప్ప జీవి అయినా ఏదో ఒక సమయంలో నేను గొప్పవాడిని అనుకోకుండా ఉంటాడా? గుండెల మీద చేసుకు చెప్పండి, అబ్బే నేను ఉట్టి పనికిమాలండి నాకేమొచ్చు అన్నవాడు ఎవడు ఉంటాడు? అబ్బో నాకు అన్నీ తెలుసు అయినా వింటున్నాను అనుకుంటాడు. ఇది మానవ సహజం. కాబట్టి ఈ లోకంలో ఉన్న మానవులకు ఉన్న అహంకారం తొలగాలంటే తీర్థయాత్రలు చేయాలి. తీర్థయాత్రల వల్ల దురహంకారం తొలగుతుంది, అజ్ఞానం తొలగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూస్తాడనగానే అప్పుడు కుబేరుడు, స్వామి నాకు ఒక అనుమానం వచ్చింది, అహంకారం తొలగడానికి తీర్థయాత్రలు చేయాలని ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసింది. అహంకారం తొలగాలంటే తీర్థయాత్రలు చేయాలి. స్వర్గంలో కూడా ఈ మధ్యన అహంకారం పెరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అహంకారం తీర్థయాత్రలు చేసిన మీరే తొలగించాలి. మరొక అనుమానం, అసలు తీర్థయాత్రలు చేస్తే అహంకారం ఎలా తొలగుతుందండి అని అడిగాడు ఆయన. తీర్థయాత్రలు చేస్తే ఎందుకు అహంకారం తొలగుతుందో తెలిసినా, మీ ఇంట్లో మీరు కూర్చున్నంతసేపు మీ ఇంట్లో మీరు మహారాజు. ఎవడైనా తన ఇంట్లో హాయిగా కూర్చుంటే వేళకన్నీ సాగుతాయి. వీడంత పనికిమాలిన వాడైనా వాళ్ళ ఆవిడ పొద్దున్నే లేవగానే కాఫీ ఇస్తుంది. అదే బయటికి తీర్థయాత్రలకు వెళ్ళమనండి, పొద్దున్న 7 అయినా 8 అయినా కాఫీ దొరకకపోవచ్చు, పాలు దొరకకపోవచ్చు. ఇంట్లో సాగినట్టు సాగుతాయా మీకు? ఒకసారి ఆలోచించండి. ఎవడైనా మన ఇంట్లో మనం హాయిగా అన్నీ సాగించుకుంటాం. పొద్దున్నే మంచి అద్భుతమైన వేరుశనగ గుళ్ళ చట్నీతోటో, అదేదో జీడిపప్పు గింజలతోటి చేసిన చట్నీతోటో ఇడ్లీ తినచ్చు, దోశలు తినచ్చు, మైసూరుపాకం తినచ్చు, అన్నీ తినచ్చు. అదే బయటికి వెడితే మీరు కాశీ వెళ్ళారు, వేళకేం ఇడ్లీ దొరకదు, దొరికిన క్యూలో నిలబడాలి. ఒక్కొక్కప్పుడు వాడు 3 రోజుల క్రితం ఇడ్లీ వేడి చేసి పెట్టచ్చు. అంచేత పరయాత్రకి వెడితే వేళకు ఆహారం దొరకదు. వెళ్ళిన చోట మీకల్లా రూములు దొరకవు, వెళ్ళిన చోటల్లో పరుపులు దొరకవు. ఒక్కొక్కప్పుడు చాప మీద పడుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్కప్పుడు సమయానికి వసతి దొరకక చాలాసేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది.
స్నానాలు చేసేటప్పుడు వేడినీళ్ళు దొరకకపోతే చన్నీళ్లు చేస్తే కన్నీళ్లు పెట్టుకోవలసి రావచ్చు, ఏదో ముక్కులోంచి రొంపబట్టి కారిపోవచ్చు. ఇలాంటి వేసవి కాలంలో పెడితే ఏ కాశీ లాంటి చోట శరీరం అంతా పటపటలాడిపోతుంది. ఎన్ని కష్టాలండి. అందుకే అష్ట కష్టాలంటే ఏమిటో తెలుసా? అరయంగ పరదేశయాత్ర చేయుట ఒండు అన్నారు. అష్ట కష్టాల్లో మొదటి కష్టం పరదేశయాత్ర చేయుట. ఉన్న ఊరు వదిలి ఇల్లు విడిచిపెట్టి వేరే ఊరు వెళ్ళడమే అష్ట కష్టాల్లో మొదటిది. తనకు తానే వండుకొనుట రెండు. భార్య లేకపోతే తనకి తానే వండుకోవడం ఉందే, భార్యనే భర్తనే ఎవరైనా ఎవరూ లేకుండా వాడు ఒక్కడే వంట చేసుకుని తనకి తానే వండుకు తినడం ఉందే, అంత బాధ మరొకట్లేదట. ఇక మూడవది ఏంటనమాట, తన సరివారి పంచను చేరుకొనుట మూడు. తన వాళ్ళందరి పక్కన చేరి నాకు ఉద్యోగం లేదండి కాస్త ఏమన్నా ఇప్పించండి, వీడు దివాళా ఎత్తాడు అందుకని తన బంధువులు చుట్టాలు తోడళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గరికి చేరి నా పని అయిపోయింది కాస్త ఏమన్నా పరిపించండి అని ఈ సరివారి పంచన బ్రతకడానికి తలదాచుకోవడానికి వెడితే అది మూడో కష్టంట. చదువుకోకుండా సభల్లోకి వెడితే అది నాలుగో కష్టంట. అక్షరం ముక్క రాదు. అలాంటప్పుడు ఈ పండితుల సభలో కూర్చున్నాడు అనుకోండి, వాడు ఏం మాట్లాడ్డా. అందుకే కొంతమంది ఈ జనాల్లో చేరిపోతారు దక్షిణ కోసం, కిక్కురు మండవాడు. వాడిని ఒక్కసారి నాయన నీకు ఏమొచ్చని అడిగామా హడిలిపోతాడు. ఇలా కష్టాలు చాలా ఉన్నాయి, అష్ట కష్టాలు అన్నారు. సరే ఇవన్నీ ఓ పక్కన పెడితే యాత్రలు చేయటం వల్ల మనిషి శరీరం కొంత కష్టపడుతుంది, మనస్సుకి కష్టం వస్తుంది. ఒక్కొక్కప్పుడు మన మాట చల్లదు, అవతలవాడు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఒక్కొక్కప్పుడు గుళ్ళోకి వెళ్ళాం అనుకుంటే మెడబట్టుకు గంటుతాడు. తిరుపతి వెళ్ళాం ఒకసారి, ఏమైంది, ఇంత పండితుడైన నేను నా వెనకాతలు వస్తున్నటువంటి వాడిని ఒకడు మెడబట్టుకు గంటేశాడు. ఆ లోపల క్యూలోకి వెళ్ళేటప్పుడు ఇక వాళ్ళకి వెనక ముందు లేదు, జరగండి జరగండి, మనమేమో గోవిందా గోవిందా అంటే పొండ్రా పొండ్రా అంటారు. అదేంటో కర్మ వాళ్ళకి. అందుకే వచ్చే జన్మలో యముడు ఏమంటాడు, పొండ్రా పొండ్రా అని అవలోకానికి దోహేస్తాడు. చాలా పర్యాయములు గుళ్ళో ఉన్నప్పుడు పొండ్రా పొండ్రా కదలండ్రా అని అరవకండ్రా నాయన అని చెప్పాను నేను. గోవిందా గోవిందానికి అంటండి కావాలంటే, హాయిగా గోవిందానండి, గోవిందా అనుకుంటే నడవండి నడవండి అంటే నీ నోట్లోంచి భగవన్నామం ఎక్కడొస్తుంది, వీడు గోవిందా అంటే నువ్వు అయిపోయిందా అంటావు. ఆలయంలో ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇంత జనం ఉన్నారు కాబట్టి గంటవలసి వస్తుంది. ఆ గంటేటప్పుడు కొంచెం పవిత్రంగా భగవన్నామపూర్వకంగా గంటు, వినయంగా గంటు. మెడబట్టుకుని ఒక్కసారి తోసేస్తే వాడు ఏమైపోతాడు, పాపం ముసలాయన వెనకాతల్లో వాడు పడిపోయాడు. కాబట్టి తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు మనం ఎంత గొప్పవాడో అయినా మెడబట్టు గంటుతాడు, దర్శనం ఇవ్వకపోవచ్చు, తిట్టచ్చు, ఎన్ని కష్టాలు ఉంటాయి. ఇన్ని కష్టములు మొదట్లో సహించడం కష్టమైనా క్రమంగా అలవాటు పడిపోతాడు. మొదట్లో నేను వస్తే నాకు విఐపి దర్శనం ఇవ్వవా అంటాడు, కొంతకాలం పోయాక అలవాటైపోతుంది. ఇప్పుడు నాకే అలవాటైపోయింది. అలాంటప్పుడు ఈ తీర్థయాత్రలు చేసేవాడికి కొన్ని అవమానాలు ఎదురవుతాయి. ఆ అవమానములను సహించటమే జ్ఞానం. నన్ను గెంటేవాడు భగవంతుడు, గెంటించేవాడు భగవంతుడు, ఇలా ఎవడు భావిస్తాడో వాడు జ్ఞాని. అందుకని తీర్థయాత్రలు చేయగా నువ్వు కష్టాలని సహిస్తావు, దుఃఖాలని సహిస్తావు, అజ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళని చూసి నేర్చుకుంటావు, నీ విజ్ఞానాన్ని పక్కన పెడతావు, కష్ట సుఖాలన్నిటినీ దిగమరింగుకుంటావు, నువ్వు ఎంత గొప్పవాడనే విషయం మర్చిపోతావు, తద్వారా ధరిస్తావు. నీలో ఉన్న దురహంకారాలన్నీ పోతాయిగా, పోయాయి లేదా ఇప్పుడు గ్యారంటీగా శుభ్రంగా పోతాయి పాపం. ఈ విధంగా యాత్రలు చేయటం వల్ల వచ్చే కష్టముల వల్ల మనిషి పవిత్రుడవుతాడు. యాత్రలు ఎటువంటివట, అగ్ని లాంటివి. బంగారాన్ని కొలిమిలో పెట్టి సుత్తితో కొట్టితే అప్పుడు అందులో ఉన్న చెత్త పోయి అదొక నగగా మారిపోతుంది. ఈ మనిషి అనేటటువంటి బంగారం తీర్థయాత్రలనే అగ్నిలో పడి అక్కడున్న కష్ట నష్టములనే సుత్తి దెబ్బలు తిని ఒక మంచి ఆభరణంగా మారతాడు. అందువల్ల యాత్రలు చెయ్యాలి. యాత్రల వల్ల అహంకారం పోతుందనగానే వెంటనే కుబేరుడు నారద మహర్షి తమరు దయతోటి స్వర్గానికి రావాలి. ప్రస్తుతం స్వర్గంలో ఒక సంక్షోభం వచ్చింది, ఆ సంక్షోభం మీరే తీర్చాలన్నాడు. నారదుడు చిరునవ్వు నవ్వుతూ యక్షరాజుతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. దేవరిషి అయిన నారదుణ్ణి తీసుకొచ్చిన కుబేరుణ్ణి ఇద్దరినీ చూచి దేవేంద్రుడు స్వాగతం చెప్పాడు. నారదుడు అంతటి వాడు రావడం స్వర్గానికి గొప్ప అపూర్వ వరం కింద భావించి ఇంద్రుడు ఆయన్ని వినయముగా లేచి నిలబడి స్వాగతం చెప్పి తీసుకొని వచ్చి పవిత్రమైన ఆసనం మీద కూర్చోబెట్టి స్వర్గంగతో కాళ్ళు కడిగి ఆ గంగాజలాన్ని తన నెత్తి మీద జల్లుకొని ఎన్నో రకాల ఉపచారాలు చేసి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత మహాత్మా, ఈ మధ్యన స్వర్గంలో ఒక గొప్ప వివాదం రాజుకుంది. ఏమిటా వివాదం? అప్సరో వివాదం. రంభ, ఊర్వశి, మేనక, వపువు,
హరిణి, హేమ, తిలోత్తమ ఇలాంటి ఉదార స్వభావం కలిగిన సుందరీమణులైన అప్సరసలంతా ఈ మధ్యన వాళ్ళల్లో వాళ్ళు తగాదా పడుతున్నారు. ఏమిటి ఇంతగా తగాదా? నేనే అందగత్తెనంటే నేనే అందగత్తెని, నాకంటే గొప్ప సుందరి, నాకంటే గొప్ప నృత్యం చేసే స్త్రీ ఈ ప్రపంచంలో లేదు అంటుంది రంభ. నేను అంతే అంటుంది మేనక. నేను అంతకంటే గొప్ప అంటోంది ఊర్వశి. వపు వీళ్ళందరికంటే గొప్ప అంటోంది. ఇలా వీళ్ళల్లో వీళ్ళు తగాదా పడుతున్నారు. ఈ తగాదా తేలనంత వరకు స్వర్గంలో సుఖం లేదు. ఎక్కడ నృత్యాలు లేవు, గానాలు లేవు, భజానాలు లేవు. ఎందుకు వచ్చిందో తెలియదు ఈ గొడవ. ఎవడో పెడతాడండి. ఇక అక్కడి నుంచి మీరు చూడండి, ఒక్కొక్కటి చిచ్చు పెడతాడు. ఈ చిచ్చు ఫేస్బుక్లో అలా రాజుకుంటూనే ఉంటుంది. ఈ ముఖాల్లో తగాదా అలా పెరుగుతూనే ఉంది. వీళ్ళని ఏదో రకంగా అదుపులో పెట్టాలి. ఇందులో ఎవరు గొప్పవాళ్ళో మీరు తేల్చండి అనగానే నారదుడు అన్నాడు, వారందరినీ పిలిపించోసారి పిలిపించి వాళ్ళ సమస్య ఏమిటో పరిష్కరిస్తానన్నాడు. అందరూ బిలబిల్లాడుతూ వచ్చారు. దాదాపు 1000 మంది దాకా అప్సరసలు వచ్చారు. మిగతా వాళ్ళు ఈ పోటీలో మేము నిలబడం అనుకున్న వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. మేము గొప్పవాళ్ళం అనుకున్న వాళ్ళు వచ్చారు. వాళ్ళంతా వరుసగా వచ్చి నారద మహర్షి, నా అంత నృత్య శాస్త్ర నైపుణ్యురాలు మరెవరైనా ఉన్నారా అనడం మొదలెట్టారు. నేనే నాట్యగత్తిని అంది ఒక ఆవిడ. లేదు నర్తకిని నేనే అంది ఇంకొక ఆవిడ. ఇలా ఎవరికి వాళ్ళు మాట్లాడుతుంటే, అబ్బా అందరూ ఒక్కసారి మాట్లాడకండరా, నేను మీ అందరి నృత్యం చూస్తాను, చూసి ఎవరు గొప్పవాళ్ళో తెలుస్తాను. కానీ నృత్యానికంటే ముందు మీ అందానికి పరీక్ష పెట్టాలి. మీ అందరిలో కల్లా గొప్ప అందగత్తెలము అనుకున్నవాడు నా దగ్గరకు వస్తే వాళ్ళ మధ్యలో పరీక్ష పెడతాను. అందగత్తెల మధ్యలో పరీక్షలో పెట్టి ఏది నృత్యం విషయంలో అప్పుడు ఎవరు గొప్పవాళ్ళో తెలుస్తాను. మీ 1000 మందిలో మేమే అందగత్తెలం అనుకున్న వాళ్ళు రండి అనగానే మళ్ళీ వీళ్ళందరూ నేనే అందగత్తిని అంట మొదలెట్టారట. ఏమిటి ఈ అందం దగ్గరికి వచ్చేది ప్రతివాడికి అలాగే అనిపిస్తుందండి. చివరికి నేను కూడా అలాగే అనుకుంటాను, నా అంత అందగా లేడని. ఇది ఏమిటి, ఇదో భ్రమ మానవుడికి. వాడు ఎలా ఉన్నా, వాడి నెత్తి మీద 4 వెంట్రుకలు లేకపోయినా, వాడు చూడటానికి పగలు చూస్తే రాత్రికి కల్లోకి వచ్చేవాడైనా నేను అందంగా ఉన్నానా అనుకుంటాడట. ఈ అందం అనే పిచ్చ ఈ సృష్టిలో మానవులకి ఉంది, దేవతలకి ఉంది. అందుకని మళ్ళీ 1000 మంది నేనే సుందరిని అంటే ఆయన నవ్వాడు. ఓహో, మీలో వివాదం పడుతూ నేనే సుందరిని అంటే నేనే సుందరిని అంటున్నారు. నేను చెప్పిన పని ఎవరు చేస్తే వారందరిలోకి అందగత్తెలు అని నేను వాళ్ళకో సర్టిఫికెట్ ఇస్తాను. నేను చెప్పిన పని చేస్తారా అనగానే అందరూ ఓ చేస్తామంటే చేస్తామన్నారు. అప్పుడు నారదుడు ఏమన్నాడు తెలిసిన, తపస్యంతం నగేంద్రస్థం యావత్ క్షోభయతే బలాత్ దుర్వాససం మునిశ్రేష్టం తాంవో మన్యే గుణాధికం. ప్రస్తుతం దుర్వాసుడనే మహర్షి హిమాలయ పర్వతం మీద కూర్చుని 100 సంవత్సరముల పాటు తపస్సు చెయ్యాలని సంకల్పించాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 100 సంవత్సరములు మౌనవ్రతంతో తపస్సు చేస్తున్నాడు. ఆయన కఠోర తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సుకి పర్వతం కూడా కదిలిపోతోంది. అంత కఠిన తపస్సు చేస్తున్న దుర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళి నృత్యం చేసి మీ అందంతో ఆకట్టుకుని ఆయన తపస్సుని ఎవరు పాడు చేస్తారో వాళ్ళే మీ అందరిలోకి అందగత్తెలు. వెళ్ళండి, దుర్వాసుడి తపస్సుని పాడు చేశారంటే మీరు అందగత్తెలు అవుతారు. ఎవరు చేస్తారా పని అనగానే అప్పటిదాకా నేను అందగత్తెని, ఆహా సుందరిని, ఓహో సుందరిని అన్నారు వీళ్ళంతా. వెంటనే ఊర్వశి, నా తండ్రి మేము అందగత్తెలం కాదులే, ఎందుకు వచ్చింది? అందగత్తెలమని చెప్పుకుని వెళ్ళి దుర్వాసుని దగ్గర చేరి ఆయన తపస్సుని పాడు చేయడం కంటే కిక్కురు మరకుండా పనికి మాలిన వాళ్ళం, అందగత్తెలం కాదు విరూపిణులం అనుకున్నా మాకు వచ్చిన నష్టం లేదు అని ఎవరికి వాళ్ళు తప్పుకున్నారు, జారిపోయారు. ఎందుకంటే దుర్వాసుడు ముక్కోపి. ఈ ప్రపంచంలో ఇక అంత కోపిష్టివాడు మరొకడు ఎవ్వడూ లేడు. దుర్వాసుడి దగ్గరికి వెళ్ళి నృత్యం చేసి ఆయన తపస్సు పాడు చేస్తే ఏం చేస్తాడో తెలియదు. ఆ అన్న తప్పు, ఊ అన్న తప్పు ఆయన దగ్గర. అటువంటిది ఆయన దగ్గరికి వెళ్ళాలా, మా అందాన్ని ప్రదర్శించాలా, ఆయన తపస్సుని పాడు చేయాలా, ఆ తర్వాత మేము బతుకుతామా? బాబోయ్, నేనేం పెద్ద గొప్ప అందగత్తిని కాదు, నాట్యగత్తిని కాదు అని ఊర్వశి 1 2 3 అని పరిగెత్తుకుపోయింది. మళ్ళీ కనబడితే ఒట్టు అంటే ఒక సమస్య పరిష్కారం అయిపోయింది. ఇప్పుడు నారదుడు రంభకేసి తిరిగాడు, నువ్వేమంటావని. నీకు నీ పరీక్షకి ఓ దండం ఆయన, నా అహంకారం అంతా అడిగిపోయింది.
ఎవడైనా నేనే గొప్పవాడినంటే వాళ్ళకి నువ్వు ఎలాంటి పరీక్ష పెడతావో, నెత్తి మీద ఎలాంటి దెబ్బ కొడతావో మాకు అర్థమైందని ఆవిడ బారిపోయింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జారుకుంటూ ఉంటే ఈ జారుకుంటున్న వాళ్ళని చూసి పక్కపక్క నవ్విందట ఒక ఆవిడ పేరు వపువు. ఈ వపువు అనే అప్సరస్సు మాత్రం పక్కపక్క నవ్వి, ఇంతకాలం మీరంతా గొప్పవాళ్ళు అనుకుని నేను భ్రమపడ్డాను, మీరు ఎంత పిరికి వాళ్ళు అర్థమవుతోంది, మీరేం అందగత్తెలు కాదు, నృత్యశాస్త్రంలో ఆరితేరిన వాళ్ళు కాదు, అందగత్తెనంటే నేనే, నాట్యశాస్త్రం నా సొమ్ము, నేనే గొప్పదాన్ని, ఇంద్ర నా కోసం ఓ సర్టిఫికెట్ గోల్డ్ మెడల్ రెడీ చేసి ఉంచు, నేను ఇప్పుడే బయలుదేరతాను, ఆ మహర్షి తపస్సు చేస్తున్న చోటికి వెడతాను, నా అందంతో వాడిని బందీని చేస్తాను, వాడిని పడగొట్టి పారేస్తాను, ఎందుకు పనికిమాలిన వాడిని చేస్తాను, నేను ఎటువంటి సుందరీమణిని, నేను నాట్యం చేస్తే మంచం మీద పడి చావడానికి సిద్ధంగా ఉన్న ముసలాడు కూడా సుందరి అని పరిగెత్తుకుని లేచి వచ్చేస్తాడు, చచ్చిన శవానికి కూడా ప్రాణం పోసే శక్తి కలిగిన సౌందర్యం నాది అని అహంకరించి వీరాలాపాలు పలికింది. ఓరి తెగరెచ్చిపోయిందిలేండి. ఆ మహర్షి గర్వం అణిచివేస్తాను, ఆ మహర్షిని తపో భగ్నత పొందేలా చేస్తాను, ఆయనకి తపోభంగం కలిగిస్తాను అనగానే నారదుడు నవ్వుకున్నాడు. ఎంతమంది అప్సరసలు తెలివి తక్కువ వాళ్ళు ఏమి కిక్కురు మనకుండా ఎందుకు పారిపోయారు? పాపం ఈవిడ ఈ మధ్యనే వచ్చిందిలేండి జట్టులోకి, అందుకని ఆవిడికి పెద్దగా తెలియదు. ఆయన నవ్వుకుని, నువ్వు అంత పని చేస్తే ఎలాగో నీకోసం ఇక్కడ ఒక ప్రశంసాపత్రం, ఓ సువర్ణమాల ఇవన్నీ ఉంటాయి, నీకు గొప్ప బిరుదు ఇస్తాం, నిన్ను సన్మానిస్తాం, వెళ్ళు నీ అదృష్టాన్ని పరీక్షించుకో, దుర్వాసుణ్ణి తపో భంగం కావించి ఈడ్చి మెప్పించు అన్నాడు ఆయన. ఇంద్రుడు నారదుని కేసు చూసి, అసలు సమస్య ఇక్కడికి చాలా వరకు పరిష్కారం అయిపోయింది, ఎందుకని ఈ 1000 మందిలో 999 మంది పారిపోయారు, ఇంకెప్పుడు మేము గొప్పవాళ్ళం అంటాం అనలేదట, కాబట్టి సమస్య అయ్యిపోయింది. ఇక మిగిలింది ఒక్కావిడ. ఈ ఒక్కావిడ వెళ్ళి అదృష్టవంతురాలైతే వెనక్కి తిరిగి వస్తుంది, లేకపోతే ఏమవుతుందో ఆవిడికే తెలియాలి, వెళ్ళిరా అన్నాడు ఆయన. వపు ఇంద్రుడికి నారదునికి నమస్కారం చేసుకుని మహావేగంగా భూలోకానికి వచ్చింది. అందువల్ల అహంకారం ఎంత గొప్పదో ఈ కథ మనకి తెలియజేస్తోంది. కొంచెం తెలివైన వాళ్ళు ఉంటారు అహంకారుల్లో కూడా, వాళ్ళు మించిపోతోంది అంటే మనం మునిగిపోతాం అనుకున్నప్పుడు మాత్రం టక్కున తప్పుకుంటారట. మానవుడు అప్పుడప్పుడు వ్యసనములకు గురవుతాడు. ఆ వ్యసనము తనను పాడు చేస్తోంది, డబ్బుని ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అనుకుంటే మాత్రం టక్కున తెలివైనవాడు ఆ వ్యసనంలోంచి బయటకు వస్తాడు. ఇక్కడ 3 శ్లోకాలు చెప్పారు. పూర్వం ఒక ఆయన ఉండేవాడు, పరమ స్త్రీలోలుడు, తన డబ్బంతా వేశ్యలకు ఖర్చు పెట్టాడు. కొంతకాలం పోయిన తర్వాత ఈ వేశ్యలు తన డబ్బంతా లాగుతున్నారు, ఇలాగే ఇంకొంతకాలం జరిగితే తన డబ్బంతా పోతుందని కనిపెట్టాట. వెంటనే ఆ వేశ్యలు వదులుచుకుని బాగుపడి మళ్ళీ వాళ్ళకి డబ్బు ఇవ్వడం మానేసి పూర్తిగా మంచివాడై తన ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకుని గొప్పవాడయ్యాడు, పోయిన డబ్బుని సంపాదించుకున్నాడు. అతన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలని మొదటివాడిని చెప్పారు. అంటే వీడు మొదట్లో పొరపాటు చేశాడు, డబ్బంతా వేసికి తగలబెట్టాడు, కానీ పూర్తిగా మునిగిపోతున్నాను అనుకున్నప్పుడు అందులోంచి బయటపడ్డట, ఊబిలోంచి బాగుపడ్డట, పోయిన ధనాన్ని సంపాదించాడు, ఆ వ్యసనానికి స్వస్తి చెప్పాడు. రెండో వాడు ఉన్నాడు, ఒకానొకప్పుడు మద్యానికి బాగా బానిసైపోయాడు. కొంతకాలం పోయాక ఈ మద్యం వల్ల కడుపు కంఠం పాడైపోతుందని తెలిసిందిట, టక్కున దాన్ని విడిచిపెట్టాడు, వాడు బాగుపడ్డాడు. మూడో వాడు ఉన్నాడు, అహంకారంతో అందరినీ తిట్టడం మొదలెట్టాడు, తిట్టడం వల్ల అందరూ శత్రువులు అయిపోతున్నారని తెలుసుకున్నాడు, దాంతో బాగుపడి తిట్టడం మాని ఎంతో పూర్వం ఎవరిని తిట్టాడో వాళ్ళందరినీ మిత్రులు చేసుకోవడం మొదలుపెట్టాడు. కాబట్టి మానవుడు వేశ్యల కోసమో లేక మద్యం కోసమో లేక అహంకారంతో ఇతరులను తిట్టడం కోసమో జీవితం పాడు చేసుకోకుండా ఈ వ్యసనములో పడినవాడు ఏదో ఒక సమయంలో మెలకువ తెచ్చుకొని తెలివితేటలతో అందులోంచి బయటపడాలి. అప్పుడు కూడా బయటపడకపోతే ఇక వాడిని ఎవడో బాగు చేయలేడు. దుర్వ్యసనములకు గురవ్వడం కాదు, గురయ్యి అందులోంచి బయటికి రావడం గొప్ప. అసలు ఎప్పుడు వ్యసనం లేనివాడు ఎలాగో బాగానే ఉంటాడు, వ్యసనమునకు గురయ్యిన తర్వాత అందులోంచి బయటపడడం చాలా కష్టమని పెద్దలు అంటారు. ఒకసారి వ్యసనమునకు గురైతే వ్యసనం వీడిని సర్వనాశనం చేస్తుంది. ఎప్పుడైనా మెలకువ తెచ్చుకొని ఇక జీవితంలో దాని జోలికి వెళ్లకుండా ఉండడం అంటే అది నిజంగా చాలా నియమవంతుడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు మాత్రమే చేస్తాడు. అలాంటి వాళ్ళు జ్ఞానులు. అప్పుడు కూడా అహంకారం పొందితే వాడిని ఎవ్వరూ బాగు చేయలేరు. ఈవిడ అహంకారంతో భూలోకానికి వచ్చింది. భూలోకంలో హిమాలయ పర్వతం దగ్గరకు వచ్చింది. కేదారం అని ఒక గొప్ప జ్యోతిర్లింగ ప్రాంతం ఉన్నది. కేదారం చాలా గొప్ప క్షేత్రం, హిమాలయాలలో ఉత్తమ క్షేత్రం,
ఎవరెస్ట్ శిఖరం అక్కడే ఉన్నది. మరి ఆ ప్రాంతంలో దానికి సుమేరు అని కూడా పేరు. అక్కడ ఈశ్వరుడు కేదారేశుడు అనే పేరుతోటి ఒక జ్యోతిర్లింగంగా కొలువై ఉన్నాడు. ఆ ప్రాంతంలో దుర్వాస మహర్షి ఓ బండరాయి మీద కూర్చుని ప్రతిరోజు సూర్యోదయ సమయంలో మందాకినీ జలంలో స్నానం చేసి ఆ తర్వాత బండరాయి మీద కూర్చుని ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్ర జపం చేస్తూ ఉంటాడట. 100 ఏళ్ళు ఇలా జపం చేసి శివుణ్ణి మెప్పించాలి అనే ఉద్దేశ్యంతో ఆయన తపస్సు చేస్తున్నాడు. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యోదయం అక్కడ అన్ని వేళలా కనపడదు, ఎందుకంటే హిమాలయాలు కదా. కనపడినా కనపడకపోయినా ఆయనకి సమయం తెలుసు కనుక ఆ సమయమును పెట్టుకుని సమయమునకు మందాకినిలో స్నానం చేసేవాడు. మందాకిని స్నానం అంటే అంత తేలికైంది ఏం కాదు. అసలే అది హిమాలయ పర్వతం, -డిగ్రీలతో ఉన్న స్థలం. అటువంటి సమయంలో మంచి మంచులో అందున ప్రాతకాలంలో చల్లని ఆ మందాకిని జలంలో స్నానం చేసేవాడు. అక్కడున్న గంగానది యొక్క శాఖకి మందాకిని అని పేరు. గంగానది 7 పాయలై ఉంటుంది. అందులో ఒక పాయ కేదారం దగ్గర మందాకిని, అదే బదరీ దగ్గర అయితే అలకనంద అని పిలువబడుతుంది. అందులో ఈ మందాకినిలో ఒక్కసారి ములిగితే తెలుస్తుంది వాటి మీకు అసలు చన్నీళ్ళు అంటే ఏమిటో అప్పుడు తెలుస్తాయి. అందులో ములిగిన తర్వాత ఓ పావు గంట దాకా తేరుకోరు ఎవరైనా, ఎంత గొప్పవాడైనా అలా ఉండిపోతాడు, స్తంభించిపోతుంది శరీరం. అటువంటి చలి ప్రాంతంలో అంత శీతలమైన జలంలో ప్రతిదినము ఉదయం స్నానం చేసేవాడు, మధ్యాహ్నం స్నానం చేసేవాడు, మళ్ళీ సాయంత్రం స్నానం చేసేవాడు. 3 వేళల్లోనూ శివుణ్ణి యథాశక్తిగా అర్చించేవాడు. తర్వాత అక్కడున్న బండరాయి మీద కూర్చునేవాడు. కూర్చుని ఓం నమశివాయ అనే మంత్ర జపం చేసేవాడు. ఆయన ఏ బండరాయి మీద కూర్చుని జపం చెయ్యడం ప్రారంభించాడో దానికి ఎదురుగుండా ఒక గొప్ప కదంబ వృక్షం ఉన్నది, ఒక కడిమి చెట్టు. ఆ చెట్టు వెనకకి చేరింది వపు చేరి అసలే పరమసుందరీమణి. భగవంతుడు ఆవిడికి చక్కని కంఠం కూడా ఇచ్చాడు. కోకిల కంఠంతో అక్కడ కూర్చుని ఆ చెట్టు మొదట్లో ఓ వీణ పుచ్చుకొని అద్భుతమైన పాట పాడింది. ఓ మునీశ్వర, నీ జపాలు, నీ తపాలు, నీ నియమాలు ఇవన్నీ విడిచిపెట్టు. ఈ జపాలు తపాలు నియమాలు పెట్టుకుని నువ్వు తపస్సు ఎందుకు చేస్తున్నావు? చచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్ళడానికి. చచ్చిన తర్వాత వచ్చే స్వర్గం బ్రతికొండగా నీకు ఎదురుగుండా నేను ఉండి ఇస్తున్నాను, దా నా కౌగిట్లోకి చేరు, ఓ మునిమౌళి చేరు అని పరిపరి విధాలుగా గానం చేసింది. ఏం వర్ణించారండి వేదవ్యాసుల వారు మూలంలోనూ. ఆవిడ వివిధములైనటువంటి సంబోధనలతో మునిరాజ మౌళి అంది, నన్ను కౌగిలించుకో అన్నది, జ్ఞానివంది, మహాత్ముడివంది, సుందరుడివంది, ఓసారి యోగంది, ఓసారి విరాగంది, ఇలా రకరకాల నామాలతో సంబోధించింది. ఓసారి పాడింది, ఓసారి ఆడింది. ఎంత పాడుతున్నా ఆయనేం పట్టించుకోలేదు, అలాగే కళ్ళు మూసుకునే ఉన్నట్ట. కఠోర నియమంతో ఓం నమశివాయ అంటూనే ఉన్నాడు. ఈ శ్లోకాల సారాంశాన్ని బాగా చదువుకున్న మహాపండితుడు ఉండేవాడు పూర్వం. ఆయనే సముద్రాల వారు, జూనియర్ సముద్రాల వారు. నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఏంటంటే పూర్వకాలంలో కవిత్వం రాసేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఎంత నిష్ఠాగరిష్ఠులండి. మీరు ఎప్పుడైనా చూసారా? సముద్రాల వారు ఇలా నామం పెట్టుకుని ఉండేవారు. అంత బయట ఎక్కడ కాఫీ కూడా తాగేవాడు కదట. ఆయన గురించి ఒకసారి నాకు మా నాన్నగారు చెప్పారు. పూర్వం సినిమా వాళ్ళు అంటే సినిమా వాళ్ళు కాదు, సముద్రాల వారు కానీ పింగళి నాగేంద్రరావు గారు కానీ స్టూడియోకి వచ్చి కాఫీ తాగేవారు కాదట. అంత నియమంతో బతికారు వాళ్ళు. అందుకే వాళ్ళు రాసిన పాటలు కానీ వాళ్ళు రాసిన పద్యాలు కానీ ఎన్నాళ్ళైనా మర్చిపోతుందంటే మనం. ఇప్పుడు పింగళి నాగేంద్రరావు గారు రాసిన ఆ మాయాబజారు కథలు కానీ పాతాళ భైరవి కానీ, అంత పూర్వం గుణసుందరి కథలో శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే అనే పాట పాడుతుంటే తులసీదేవి దిగిరాదా? ఎంత అద్భుతంగా రాశారు వాళ్ళు. అంటే ఉపాసించి రాసి నియమనిష్టలతో రాశారు. ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం తింటూ తాగుతూ మన ఇష్టం వచ్చినట్టు విహరిస్తే సరస్వతి మన మాట వినదు. సరస్వతి మన మాట వినాలంటే ఎంతో కొంత నియమం కావాలి. అందుకని ఆహార నియమం చెప్పారు పూర్వకాలంలో. రోడ్డు మీద పడి కనిపించిన చోటల్లో ఇడ్లీలు చెత్తా చెదారం నేను తినేసాను అనుకోండి, నేను కూడా తినేస్తే నాకు కూడా మామూలు అయిపోతుంది. అప్పుడు ఈ భగవంతుడు ఈ వాక్యం ఇవ్వలేడు. అందుకని ఆహార నియమం కొంతైనా కావాలి, కనీసం పురాణం చెప్పే కాలంలో అయినా కావాలి. నియమము లేకపోతే మానవుడికి శ్రేయస్సు ఉండదు. శ్రేయో నియమం విన. ఎందుకు చెప్తానంటే, నేను జూనియర్ సముద్రాల వారు సీనియర్ సముద్రాల కొడుకు.
ఆయన పాండురంగ మహాత్మ్యంలో ఎంత అద్భుతమైన పాటలు రాశాడో మీకు నేను కొత్తగా చెప్పక్కర్లేదు కదా, మీరు కృష్ణ ముకుంద మురారి లాంటి పాటలు రాశాడు ఆయన. అలాగే అమ్మ అని పిలిచిన ఆలకించవేమ్మ అనే పాట ఆ మహాత్ముడు రాశాడు. అందులో ఈ మార్కండేయ పురాణంలోను పద్మ పురాణంలోను తర్వాత స్కాంద పురాణంలో ఉన్న శ్లోకాలన్నిటినీ కలిపి ఓ పాట కింద రాశాడు ఆయన. కన్నవేరముని రాజమౌళి కన్నవేరముని రాజమౌళి నిన్ను తనియిల్తు ఆనందకేళి కన్నవేరముని రాజమౌళి. మునిరాజమౌళి లాంటి అందమైన శబ్దం ఎవరు వాడగలరండి? మౌళి అనే శబ్దానికి శ్రేష్ఠుడు మునిరాజమౌళి, మునులందరిలోకి గొప్పవాడు అనడానికి అంత పదం వాడాడు. అదే చంద్రమౌళి అంటే చంద్రుణ్ణి మౌళి, మౌళి ఎందు ధరించిన వాడని అర్థం వస్తుంది. భాష మీద పట్టున్న వాళ్ళు రాసిన కవిత్వం అంత బాగుంటుంది. ఓ మునీశ్వరుల్లో కల్లా గొప్పవాడా, ఆనందకేళిలో తరుగుతాను రా అని పాడుతూ ఉంటే ఆవిడ పాడిన పాటలకి వట్టి మాకులు పల్లవింపన వారితంబుగా పాడుతున్. వట్టి మాకులు అంటే ఎండిపోయిన చెట్లు ఉన్నాయి అక్కడ హిమాలయాల్లో, వాటికి చిగుళ్ళు వచ్చాయి. చెట్లు చిగురించి పళ్ళొచ్చి పుష్పాలు వచ్చి బ్రతికాయి. చచ్చిపోయిన చెట్లని కూడా బ్రతికింపచేసేటటువంటి గానము వినిపించింది ఆవిడ. దాన్ని బట్టి ఆవిడ కంఠం ఎంత బాగుందో ఆలోచించండి. అయినా ఆ గానానికి మనలాంటి వాళ్ళమైతే తన్మయులం అయిపోయి లేచిపోతామేమో ఒకవేళ తెలియదు. అంత తపస్సు నిజంగా చేసినప్పుడు చూద్దాం మనం నిజంగా హిమాలయాలకు వెళ్ళి ఆ చలిలో బండరాయి మీద కూర్చుని కళ్ళు మూసుకుని ఒక 5 నిమిషాలు తపస్సు చేస్తే మన అదృష్టం నిజంగా బాగుండి ఏ రంభో ఓరోసు వచ్చి పాడితే అప్పుడు లేవకుండా ఉంటే గొప్పవాడు. అసలు రంభా ఓరోసులు అంత తేలిగ్గా రారు, వీళ్ళు అక్కడ కూర్చొని లేడు. ఆయన వేరు, ఆ దుర్వాసుని యొక్క నిష్ఠ వేరు, ఆ తిష్ట వేరు. ఇంత మధురంగా పాడుతున్నా ఆయన కదలలేదు. చలికి కదలని వాడు పాటలకు కదులుతాటండి. ఒకసారి ఆలోచించండి. ఆ మంచులో కూర్చుని అంత చల్లని వేళలో బండరాయి మీద కూర్చుని కదలకుండా శివనామస్మరణ చేసే ఆయన, ఈ భయంకరమైన బాధని ఓర్చుకున్న ఆయన ఈ గానామృతానికి తొందరపడి లేచిపోతాడా? ఆవిడ పాడుతూనే ఉంది, ఈయన కదలలేదు. ఆవిడ నృత్యం చేసింది, కదలలేదు. జడగంట పెట్టి మాత్రం ఆయన మూతి మీద కొట్టిందిట. జడగంటతో సుతారంగా అలా కొట్టిందిట. కొడితే ఏమైనా లేస్తాడని. అయినా లేవలేదు ఆయన. జడగంట ముక్కుకి తగిలినా లేవలేదు. అప్పుడు వెనక నుంచి వచ్చి అమాంతగిల కౌగిలించుకుని కళ్ళు మూసింది. ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు. అప్పటిదాకా లేవలేదు కానీ వెనక నుంచి గాఢముగా కౌగిలించుకొని కళ్ళు ముయ్యగానే టక్కన కళ్ళు విప్పాడు. ఆయన జ్ఞాని. ఈవిడ ఎందుకు వచ్చిందో కనిపెట్టాడు. ఓసి వపువా, నీకెంత దురహంకారం! నీ తోటి అప్సరసలంతా నా తపోభంగం చేయడానికి భయపడి ఎవరి దారిని వాళ్ళు పారిపోయారు. నువ్వు మాత్రం నా తపస్సు పాడు చేస్తానని కంకణం కట్టుకుని ఇక్కడికి వస్తావా? పాటలు పాడతావా? ఆటలాడతావా? అక్కడితో ఏమాత్రం వెనుదియ్యక వెనక నుంచి కౌగులించుకుంటావా? ఏమిటి నువ్వు నృత్యం చేసి నా మీద పడిపోతే నా తపస్సు మానేసి నీ వెంటబడి వస్తానా? నీ కొంగు గుచ్చుకు తినడానికి నేను ఏమైనా భూలోకంలో ఉన్న సామాన్య మానవుడిని అనుకున్నావా? మూర్ఖురాలా, నీ సౌందర్య గర్వంతో నన్ను భ్రష్టుని చేయడానికి వచ్చిన నువ్వు తక్షణం ఆడు పక్షిగా మారి సర్వనాశనం అయిపో అని శపించేశాడు. టక్కనది కాస్త ఓ పక్షిగా మారిపోయింది. ఆ పక్షి కింద పడిపోయి రెక్కలు కొట్టుకుని ఏడ్చి కాళ్ళ మీద పడి, క్షమించండి, నా దురహంకారం అంతా నశించిపోయింది. మీలాంటి పుణ్యాత్ముల్ని అన్యాయంగా వచ్చి పాడు చేయాలనుకున్నాను, మీకు తపోభంగం చేశాను, నన్ను రక్షించండో అని కాళ్ళ మీద పడింది. ఆయన జాలిపడి, నా శాపం తెలిసిచ్చినా తెలియక ఇచ్చినా అనుభవించక తప్పదు, ఎంత గొప్పవాడైనా నా శాపం నుంచి బయటపడలేడు. నా వచనం అమోఘం, వ్యర్థం కాదు. నా శాపం నేను కూడా వెనక్కి తీసుకోలేను, కానీ మార్పు చేస్తున్నాను. నువ్వు ఇలా పిట్టగా ఉంటే ఎప్పటికీ విముక్తి పొందవు. నువ్వు ఇప్పుడు చచ్చిపోయి భవిష్యత్తులో ఒక పిట్ట కడుపులో పడతావు. ఆ పిట్ట కడుపులోంచి ఆడపిట్ట కింద పుడతావు. అప్పుడు నీకు తార్క్షి అని పేరు వస్తుంది. 4 పిల్లల్ని కంటావు. యుద్ధరంగంలో అర్జునుడి బాణం దెబ్బకి నీ కడుపు తెగి నీ కడుపులో ఉన్న గుడ్లు నేల మీద పడతాయి. ఆ 4 పిట్టలు అవుతారు. 4 పిల్లలు నీ గర్భంలోంచి కింద పడగానే అర్జునుడి యొక్క బాణం దెబ్బ వల్ల నీ కడుపు చీరుకుపోగానే నీకు శాప విముక్తి తిరిగి ఇంద్రలోకానికి పోతావు. అప్పటిదాకా ఈ శిక్ష అనుభవించు పో అన్నాడు.
దాంతో ఆవిడ ఆ పిట్టగా ఉన్నవాడు ప్రాణం విడిచిపెట్టింది. ఆ కాలంలో ఈ వపు గారు మళ్ళీ పుట్టడానికి వెనకాతల ఎంత పెద్ద కథ నడిచిందో. ఆ కాలంలో అరిష్టనేమి అని పేరు కలిగిన ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన గొప్ప ఋషి. ఆయనకి పక్షులంటే చాలా ఇష్టం. అందుకని పక్షి రూపంలో తపస్సు చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మెచ్చుకొని ఆయనకి పక్షి రూపంలో ఉన్న ఒక భార్యనిచ్చాడు. ఈ అరిష్టనేమికి ఆయన భార్యకి గరుత్మంతుడని పేరు కలిగిన ఒక కొడుకు పుట్టాడు. అంటే మన విష్ణువు దగ్గర ఉన్న గరుత్మంతుడు కాదు, ఆయన కశ్యప ప్రజాపతి కొడుకు. ఈయన కూడా గరుత్మంతుడు. అసలు అయితే గరుత్ అంటే రెక్క, రెక్క కలిగిన వాడు కనుక ఆయన గరుత్మంతుడు అయ్యాడు. ఈ అరిష్టనేమి పుత్రుడి పేరు గరుత్మంతుడు. ఈ గరుత్మంతుడికి సుపార్సుడు, సుపార్సునికి సంపాతి, సంపాతికి మళ్ళీ సుపార్సుడు, ఆ సుపార్సుడికి కుంతి, కుంతికి కుంతిబోధుడు, కుంతిబోధుడికి మిత్రుడు, మిత్రుడికి అపాత్రుడు, అపాత్రుడికి వైత్రుడు, వైధృతుడు అనేటటువంటి వాడికి 4 కొడుకులు పుట్టారు. ఆ 4గురిలో పెద్దవాడి పేరు ప్రలోలుపుడు. ఈ ప్రలోలుపుడు అనేవాడికి కంకుడు, కంధరుడు అని 2 కొడుకులు పుట్టారు. వీళ్ళంతా అచ్చం గరుత్మంతుడిలాగే ఎర్రని రెక్కలతో అందమైన బలమైనటువంటి మూపు కలిగినటువంటి పక్షులు. ఇందులో కంకుడు, కంధరుడు అనే 2 అన్నదమ్ములు చిన్నప్పటి నుంచి కష్టపడి వేదాలు చదివారు, పురాణాలు చదివారు. పూర్వం పక్షులన్నీ వేదాలు చదువుకునేవండి. క్రమక్రమంగా పక్షులకి మానవ భాష పోయింది, కానీ ప్రాచీన కాలంలో పక్షి భాష, మానవ భాష, ఈ 2 భాషలు, ఇటు మానవులు పక్షులు కూడా నేర్చుకునేవారు. ఈ కంకుడు, కంధరుడు బాగా చదువుకున్నారు. అందులో కంకుడు అనేవాడు వశిష్ఠ మహర్షి దగ్గరికి చేరి అనేక శాస్త్రాలు చదువుకున్నాడు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, కంక, నువ్వు ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా, ఎన్ని నదులలో స్నానం చేసినా, తీర్థయాత్రలు చేయనంత వరకు నువ్వు తరించవు. కాబట్టి ఓపిక తెచ్చుకొని తీర్థయాత్రలు చెయ్యి. నీకు ఎలాగో దేవుడు రెక్కలు ఇచ్చాడు, నువ్వు పక్షివి. మాలాంటి వాళ్ళని నడిచి వెళ్ళాలంటే కొంచెం శ్రమ. నువ్వు పక్షివి గనక హాయిగా ఎగరగలవు గనక భూమండలంలో ఉన్న తీర్థయాత్రలన్నీ చెయ్యి. తీర్థయాత్రా స్థలాలలో ఒక్క పొరపాటు మాత్రం చేయకు, తాగుబోతులతో మాట్లాడకు. అలాగే స్వేచ్ఛగా తిరిగేటటువంటి వ్యక్తులతో తిరగకు. స్వేచ్ఛా విహారులు అంటే ఏంటనమాట? ఇదిగో ఈ వేశ్యాలోలురే తిరిగేటటువంటి వాళ్ళని అర్థం. అటువంటి వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళకు. తాగుబోతులతో, స్వేచ్ఛా విహారులతో మాత్రం తిరగకు. అటువంటి వాళ్ళు ఉన్న చోటుకి వెళ్ళకు. వాళ్ళతో వాదించకు. వాళ్ళని దూరం నుంచే విసర్జించి తీర్థయాత్రలు చెయ్యని చెప్పాడు. అలాగే గురువు గారు అని కంకుడు తీర్థయాత్రకు బయలుదేరాడు. పాపం ప్రపంచం అంతా తీర్థయాత్రలు చేస్తూ 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 ఒకనాడు ఆయన కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ కైలాస పర్వతంలో ఒక గొప్ప ఎత్తైన శిఖరం ఉన్నది. దానికి గౌరీ పర్వత శిఖరము అని పేరు. ఈ గౌరీ పర్వత శిఖరం అచ్చం వెండివలే విరిసిపోతూ ఉంటుంది. ఆ వెండి కొండ మీద ఓ పెద్ద ఉద్యానం ఉన్నది. ఆ ఉద్యానంలో ఒక బంగారపు భవనం ఉంది. ఆ భవనానికి బయట మండపం ఉంది. ఆ మండపం 1000 కాళ్ళ మండపం. ఈ 1000 కాళ్ళ మండపాన్ని అప్పట్లో కొట్టేయలేదు ఎవరును. అందువల్ల అదృష్టవశాత్తు 1000 స్తంభాల మండపం ఒకటి ఉన్నది. ఆ మండపం అంతా బంగారం వెయ్యబడి ఉన్నదట. ఆ మండపంలో ఓ 2 కూర్చుని ఉన్నారు. ఒక ఆమె స్త్రీ, ఇంకొకడు పురుషుడు. ఆ పురుషుడు ఒక భయంకర రాక్షసుడు. వాడి పేరు విద్యుద్రూపుడు. అత్యంత భయంకరాకారుడు వాడు ఆ పర్వతం మీద మండపంలో కూర్చుని పెద్ద పెద్ద మద్యభాండాలు పెట్టుకుని బంగారపు డొక్కుతోటి అతని భార్య మదనిక అనే ఆవిడ మద్యం అందిస్తూ ఉంటే ఆ మద్యం తాగుతూ స్వేచ్ఛగా విహరిస్తున్నాడు. నిజానికి ఆ పర్వత ప్రాంగణంలో మద్యపానం నిషేధం. అయినా ఈ మూర్ఖుడికి అవేమిటి? మూర్ఖులకి నియమాలు ఏమిటండి? పాపాత్ములు ఉంటారు, వాడికి దేవుడు ఏమిటి, దెయ్యం ఏమిటి? ఈతడు పరమనీచుడు. ఉత్తరాంచల్ ప్రాంతం నుంచి, అంటే ఏమిటి, హరిద్వారం దాటిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ అక్కడెక్కడ ఒక్క మద్యం షాప్ ఉండదు తెలుసా మీకు? అక్కడ పొరపాటు కూడా తాగరు. నేను చార్ధామ్ యాత్రకి ఎప్పుడు వెళ్ళినా నా అదృష్టవశాత్తు ఒక మంచి డ్రైవర్ దొరికేవాడు. హృషికేశంలో ఒక గొప్ప డ్రైవర్ని నాకు అందించేవారు. ఆ కుర్రాడు చెప్పాడు, ఇక్కడ సాధ్యమైనంత వరకు ఎవ్వరము కూడా వ్యసనాలతో ఉండవండి. ఎప్పుడో ఒక్కసారి ఒక డ్రైవర్ తాగట్టే వెంటనే ఆ లోయలోకి తిరగబడిపోయిందంటే వాడి వాహనం ధ్వంసం అయిపోయిందంటే. వాహనం ధ్వంసం అయిందంటే డ్రైవర్లో లోటు ఉందని అర్థం, లేదా అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా పెచ్చబని చేశారని అర్థం. అక్కడ ఎప్పుడు కూడా పైనుంచి వాహనం పడదు. ఇద్దరికి ఆ దేవభూమిలో ప్రమాదవశాత్తు మరణించే యోగం వస్తుంది. వాహనం పడి చచ్చిపోయాడంటే అయితే వాడు వ్యసనపరుడు. లేదా ఎప్పుడైనా గంగానది పొంగో లేకపోతే ఇంకోటో వచ్చి జనం కొట్టుకుపోయారంటే వాళ్ళు యోగులు,
వాళ్ళకి ఇంక పునర్జన్మ లేకుండా చెయ్యాలి అని ఈశ్వరుడు సంకల్పించినప్పుడు మాత్రమే వాళ్ళు కొట్టుకుపోతారు. ఆ మధ్యన వరదలు చెక్కు మంది కొట్టుకుపోయారే, వాళ్ళు కొట్టుకుపోవడం మనకి దుఃఖమే, కానీ వాళ్ళు యోగులు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పలా, ఇవి పురాణములు చెప్పిన మాట. ఎంతో యోగ జాతకం ఉంటే తప్ప మందాకినీ జలంలో కొట్టుకుపోయి చావడవాడు. పరమ పాపాత్ముడైనా పోతాడు, పరమ పుణ్యాత్ముడైనా వెళ్ళిపోతాడు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోతారు. అంత గొప్ప భూమి, దేవభూమి. అక్కడంత నియమనిష్టలతో గడుపుతారు. వాళ్ళు ఇప్పటికి కూడా అంటారన్నమాట, ఇది దేవభూమి అని. మీరు ఎప్పుడైనా చూడండి, ఆ దేవభూమి మే హై అంటాడు. మీరు ఎప్పుడైనా హృషికేశం నుంచి బయలుదేరిడితే దారి పొడుగుతా ఇది దేవభూమి అని పెడతారు. పూర్వకాలంలో పురాణాల్లో దేవభూమి అన్నారు. అక్కడికే వెళ్ళడానికి ప్రయత్నించి పాండు మహారాజు వెళ్ళలేకపోయాడు. అప్పుడు ఆయనకి పెద్దలు చెప్పగా కుంతీదేవికి మాద్రీదేవికి వరము ద్వారా సంతానం కలుగుతుందని తెలుసుకుని సంతాన ప్రాప్తి పొందితే కానీ వెళ్ళలేకపోయాడు ఆయన. అటువంటి చోట ఈ విద్యుద్రూపుడు అనేటటువంటి దుర్మార్గుడు తన భార్య మదనికతో తెగ తాగడం మొదలుపెట్టాడు. వశిష్ఠుడు ఏం చెప్పాడు మన కంకుడికి తీర్థయాత్రలకు వెడుతున్నప్పుడు, నాయనా నువ్వు తీర్థయాత్రలకు వెడుతున్నప్పుడు ఎక్కడైనా త్రాగుబోతులు కానీ స్వేచ్ఛా విహారం చేసేవాళ్ళు కానీ కనబడితే అక్కడికి వెళ్ళొద్దని చెప్పాడు. ఆ విషయం ఈయన మర్చిపోయాడు. ఆ తాగుబోతు దగ్గరికి వెళ్ళి, ఎరా ఇది ఎటువంటి పవిత్ర భూమిరా, ఈ పవిత్ర భూమిలో తాగుతావా, తందనాలు ఆడతావా, పైగా స్త్రీతో తిరుగుతావా అంటూ వాడికి నచ్చ చెప్పడానికి దగ్గరికి వెళ్ళాడు. వాడు అప్పటికే తెగ తాగి ఉన్నాడండి. పైగా స్త్రీ పక్కన ఉన్నది. పక్కన ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఈ తాగుబోతులు ఏం వాగుతారో తెలియదు. అందుకని వాడు ఎవడవరా నీవు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఆడామగా ఏకాంతంగా విహరిస్తున్నప్పుడు రాకూడదని తెలియదా, నువ్వు పక్షివి, నిరక్షర కుక్షివి, అందుకే నీకు ఇలాంటి జ్ఞానం తెలియక మేము తిరుగుతూ ఉంటూ వచ్చావా. ఆడామగా ఎప్పుడైనా ఏకాంతంగా విహరిస్తున్నప్పుడు, అందులో హాయిగా త్రాగుతున్నప్పుడు, కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, ఉల్లాసంగా ఉన్నప్పుడు ఎవరూ రాకూడదు, వచ్చినా వచ్చి సలహాలు ఇవ్వకూడదు, దూరంగా పో అన్నట్ట. అనగానే మళ్ళీ ఇతను ఏం చేశాడు, అప్పుడైనా తప్పుకోవచ్చు, అనవసర ప్రసంగం అంటారు. ఒరే ఈ కొండలు గుట్టలు నీవే, ఈ ప్రపంచంలో నదులు కొండలు గుట్టలు అందరివి, ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తీర్థయాత్రలు చేసే అధికారం అందరికీ ఉన్నది, ఇది ఏమన్నా నీ ఇల్లు అనుకున్నావా, లేక నీ తండ్రి కట్టించిన ఇల్లా అంటూ వాదోపదాలకు దిగాడు. దాంతో వాడు గొళ్ళు మండిపోయింది. నేను ఇందాకే చెప్పా ఇక్కడికి రావద్దని, చీ పో అని మళ్ళీ తిట్టాడు. పాపం కంకుడు, నా మాట వినరా రాక్షస, ఈ తాగుడు మారి, ఇది పరమ పవిత్రమైన కైలాస పర్వతం, శివశివ అన్నావంటే శివుళ్ళు ఐక్యం అవుతావు అనగానే వాడికి ఒళ్ళు మండిపోయి, శివశివ అంటే శివుళ్ళు ఐక్యం అవుతానా, నువ్వు ఐక్యం అవుతావు ఇప్పుడు అని అమాంతంగా వరలోంచి కత్తి పెరికి బ్రువాణమిత్తం ఖడ్గేన కంఠంచి ఛేద రాక్షస, వద్దంటే వినిపించుకోకుండా ఇక్కడికి వచ్చి నాకు సలహా ఇస్తావుట్రా అని అమాంతంగా కత్తిపుచ్చుని ఒక్క దెబ్బకి నరికి అవతల పారేశాడు. తల తెగి దూరంగా పడిపోయింది. వాడు కింద పడి కొట్టుకు చచ్చిపోయాడు. తీర్థయాత్రలకి వెళ్ళి ఒక నీచుడికి సలహా ఇచ్చి, భ్రష్టుడికి సలహా ఇచ్చి, వాడితో వాగ్వివాదం చేసి చివరికి దుర్మరణం పాలైపోయాడు. అందువల్ల మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, తీర్థయాత్రలకు వెళ్ళండి, తాగుబోతులకి మాత్రం సలహా ఇవ్వకండి. అప్పుడప్పుడు వారణాసిలో ఇలాంటి వాళ్ళు తగిలారు మాకు. రాత్రిపూట మణికర్ణికా ఘట్టంలో హాయిగా జనాన్ని తీసుకెళ్ళి పరమేశ్వరుడి యొక్క సంకీర్తనం చేయించడానికి మేము ప్రయత్నం చేస్తే అక్కడ కొంతమంది కూర్చుని సీసాలు తెచ్చుకొని బుడ్డీపై బుడ్డి అని హాయిగా తాగడం మొదలెట్టారు. ఈ బుడ్డి పుచ్చుకున్న వాడికి బుద్ధి చెబితే ముందు మనకి గడ్డి పెడతాడు వాడు. అందుకని అక్కడే మాట్లాడకుండా ఊరుకోవటమే. ఇది కూడా భగవత్ పరీక్ష అనుకోండి అంతే. ఇది శాస్త్ర నియమం. కొన్ని వ్యసనములతో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళడం కంటే దూరంగా ఉండడం మంచిది. పాపం వీడికి కింద పడి చచ్చిపోయాడు. వాడు హాయిగా ఈ కత్తి పక్కన పెట్టుకుని భార్యా సమేతంగా మళ్ళీ విహరించాడు. ఆ పక్కన కూర్చున్నవాడు కూడా సామాన్యురాలు కాదు, మదనిక అని పేరు కలిగిన ఆమె, మేనక కూతురు. స్వర్గంలో ఉన్న మేనక అనే అప్సరస్సు యొక్క కూతురు ఈ మదనికని ఈ దుర్మార్గుడు ఎత్తుకొచ్చి బలాత్కారంగా తన భార్యను చేసుకున్నాడు, దేవస్త్రీని. ఈ విషయం ఆకాశంలో ఎగురుతున్న కొంతమంది పక్షిరాజులు చూశారు. కంకుడు తీర్థయాత్రలకు రావడం, విద్యుద్రూపుడనే ఈ రాక్షసునితో వివాదం ఏర్పరుచుకోవటం, ఆ వివాదంలో హఠాత్తుగా విద్యుద్రూపుడు కత్తి తీయడం, కత్తితో ఈతన్ని నరకడం, ఇదన్నీ కూడా ఈ సంఘటన అంతా కూడా కొన్ని పక్షులు చూసి ఎగురుకుంటూ వచ్చి ఈ కంకుడి యొక్క సోదరుడు కంధరుడు నాడుగా రెండోవాడు వాడికి చెప్పారు, మీ అన్నయ్య ఎంత గొప్పవాడు,
వశిష్ఠుడి దగ్గర శాస్త్రాలు చదువుకున్న పుణ్యాత్ముడు తీర్థయాత్రలకని వెళ్ళాడు, అనవసరంగా బలైపోయాడు అని జరిగిందంతా చెప్పి ఇంకొకటి 2 సార్లు చెప్పవలసినవి కూడా బాగా చెప్పారు. ఇది విన్న కంధరుడు వణికిపోయాడు ఒక క్షణం. అతనికి సోదరుడంటే చాలా ఇష్టం. మా కంకుడు పరమ పండితుడు, అంతటి ఉత్తమోత్తముడికి ఈ దుర్గతి పట్టిందా? ఒక నీచాతి నీచుడు వ్యసనపరుడైన రాక్షసుడు అన్యాయంగా మా వాడిని చంపాడా? ఆ రాక్షసుణ్ణి సంహరించనిదే నేను పచ్చి గంగ కూడా ముట్టుకోను అని పలికి మహావేగంగా అక్కడికి వచ్చాడు. వచ్చి ముందుగా కింద పడిపోయి ఉన్న కంధరుడి యొక్క శవాన్ని, ఆ తలని తీసుకున్నాడు. ఆ హిమాలయ పర్వతాల్లోనే ఒక చోట పెట్టాడు. చితి పేర్చాడు, నిప్పు పెట్టాడు, సోదరుడికి దహన క్రియలు చేశాడు. ఆ తర్వాత ఈ మదనిక కంధరుడు విద్యుద్రూపుడు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు. వరి విద్యుద్రూప, నువ్వు త్రాగుబోతివి, వ్యభిచారివి, అయినా నీ వ్యసనములతో నాకు సంబంధం లేదు. నీకు బుద్ధి చెప్పడానికి వచ్చిన నా సోదరుణ్ణి కనీసం యుద్ధానికి రమ్మని హెచ్చరించకుండా హఠాత్తుగా కత్తి దూసి తలనరికి చంపేశావని విన్నాను. నా సోదరుడు పరాక్రమవంతుడు, ముందే నువ్వు యుద్ధానికి వస్తావా అంటే యుద్ధానికి సంసిద్ధుడై నీ అంతం చూసేవాడు. అతడు ఏదో మాట్లాడుతున్నాడు, నువ్వు హఠాత్తుగా కత్తి దూసి తల నరికేసావు. అతనికి యుద్ధం చేయడానికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు నేను అలా కాదు, నీతో యుద్ధానికే వచ్చాను, రా. నా సోదరుణ్ణి చంపిన నిన్ను సర్వనాశనం చేసి ఆ తర్వాత నీ రక్తంతో నా సోదరుడికి తర్పణాలు ఇస్తాను, రక్త తర్పణం చేస్తాను అని పలకగానే వీడు మళ్ళీ విజృంభించి, మూర్ఖుడా, ఇదిగోరా కత్తి, ఈ కత్తి ఇంకా ఎర్రగానే ఉంది. నీ సోదరుడు నీ కత్తితో చంపా, వాడి తల నరికాను, ఆ రక్తం ఈ కత్తికి అంటుకుని ఉన్నది, ఇంకా పూర్తిగా ఎండలేదు. ఈ కత్తితో నీ తల నరుగుతాను, ఈ దెబ్బతో ఇక పక్షి జాతి నా జోలికి రాదు అని పలికే కత్తి పుచ్చుకుని మీదకి వచ్చాడు. ఈతడు రకరకాల ఆయుధాలు వాడి మీదకి విసిరాడు, వాడి కత్తితో వాటిని తిరగొట్టాడు. ఘోర యుద్ధం జరిగిందిరండి. ఆ కొండ మీద ఉన్న చెట్లన్నీ ఒకళ్ళ మీదకొకళ్ళు విసురుకున్నారు. హఠాత్తుగా బలంగా కత్తి విసిరాడు విద్యుద్రూపుడు ఈ కంధరుడి మీదకి. ఈ కంధరుడు రివ్వునెగిరి ముక్కుతో ఆ కత్తిని పట్టుకుని ఆ కత్తిని 2 ముక్కల కింద విరగొట్టి ఎగిరి వచ్చి తన కాళ్లతోటి వాడి ముక్కులు, కళ్ళు, కూరలు చీల్చి చీల్చి వాడి శరీరం అంతా మాంసం ముద్ద చేసి మొత్తం మీద ఈ కంధరుడు అనేవాడు విద్యుద్రూపుడిని వధించాడు. చిత్రహింస పెట్టి చంపాడు. సోదరుణ్ణి చంపిన పగ తీర్చుకున్నాడు. వాడిని చంపి ఆ రక్తం పుచ్చుకుని పైకి విసిరి, ఇదిగో ఈ రక్తం సోదరా నీకు తర్పణం ఇస్తున్నాను అన్నాడు. తస్మిల్ వినిహతే శాస్త్రీ ఖగం శరణమధ్యగాత్ కించిత్ సంజాత సంత్రాస ప్రాహ భార్యా భవామితే. వీడు చావగానే అప్పటిదాకా దూరంగా ఉండి ఇదంతా చూస్తున్న ఇతనికి తప్పనిసరి పరిస్థితులలో భార్య అయిన ఈ మదనిక మేనకాపుత్రి వణికిపోతూ వచ్చి కంధరుడి కాళ్ళు పట్టుకుంది. ప్రభు, నేను నిజానికి వీడికి భార్యని కాదు, నేను స్వర్గలోకంలో ఉండే ఒక అప్సర స్త్రీని, మేనకాపుత్రిని. వీడు వెనక ముందు చూడకుండా నన్ను అపహరించి తీసుకొచ్చాడు. గతి లేక వాడికి భార్యగా బతుకుతున్నాను. నువ్వు వాడిని చంపి ఆ కసిని ఆ మీద పెట్టుకుని నేను నిజంగా వాడి భార్యను అనుకుని నన్ను సంహరిస్తావేమో. నన్ను సంహరించదు, నీకు పుణ్యం ఉంటుంది, నేను నీ శరణు చూస్తున్నాను. మేము దేవతా స్త్రీలం కాబట్టి నీకు కూడా భార్యను అవుతానన్నది. అతడు సంతోషించి ఆమెను తీసుకొచ్చాడు. ఈ ఇద్దరూ వశిష్ఠుడి సాక్షిగా వివాహం చేసుకున్నారు. ఈ కంధరుడికి మదనికకి ఇదిగో మన దుర్వాస మహర్షి యొక్క శాపము చేత పక్షిగా పుట్టాలని శాపం పొందిందే ఆ వపువు కూతురుగా పుట్టింది. ఈ మదనిక గర్భంలో ప్రవేశించింది. మదనిక కామస్వరూపం కలిగినది, అంటే ఏ రూపము కావాలంటే ఆ రూపం ధరించగలదు. కంధరుడు పక్షి కదా, అందుకని మదనిక కూడా ఒక పక్షి అతనితో కాపురం చేసింది. ఆ మదనిక గర్భం ధరించింది. ఆ గర్భంలో దుర్వాస మహర్షి శాపం పొందిన వపువు గుడ్డు కింద ప్రవేశించింది. ఆ గుడ్డు పుట్టింది, క్రమంగా పెట్టయ్యింది. దానికి వాళ్ళిద్దరూ కలిసి తార్క్షి అని పేరు పెట్టారు. ఈ తార్క్షి స్వర్గలోకంలో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేదో అంత అందంగా ఉందిట. పెట్టైనా ఈ పెట్ట కూడా చాలా ముచ్చటగా ఉండేదట. పక్షుల్లో కొన్ని చాలా ముచ్చటగా ఉంటాయండి, కొన్ని అసహ్యంగా ఉంటాయి. అన్ని రంగాల్లోనూ అందగాళ్ళు, అందం లేనివాళ్ళు, ఎగరగలిగేవాళ్ళు, ఎగరలేనివాళ్ళు ఉంటారు. పశువుల్లో కూడా కొన్ని కారణజన్మం ఎత్తినటువంటి పశువులు ఉంటాయి, అందుకే ఆ పశువులు చాలా చురుగ్గా ఉంటాయి. కొన్ని పశువులు ఉంటాయి ఏదో శాపం వల్ల పశువులు అవుతాయి, అందుకే చురుగ్గా లేకుండా పడి ఉంటాయి. వాటికి కూడా మనకి వల్లే రుచులు, చురుకుతనం, సద్బుద్ధి ఉంటాయి. చూసారా, చక్కగా ఆవులు ఉంటాయి. కొన్ని ఆవులు రాగానే టకటక అరటిపళ్ళు తింటాయి, కొన్ని అరటిపళ్ళు తినవు. అంటే పూర్వకాలంలో అవేమిటో మరి ఏ జన్మెత్తలేయో
కాబట్టి ఆవు అయినంత మాత్రం చేత అరటిపండు తింటుందనడానికి లేదు. మనమే దద్దోజనం తిన్నవాడికి పులిహార ఇష్టం ఉండకపోవచ్చు, పులిహార తిన్నవాడికి పాయసం ఇష్టం లేకపోవచ్చుగా. అలాగే ఈ పశువులు పక్షులు అవన్నీ వాటిల్లో కూడా బుద్ధులు ఉంటాయి, వాటిల్లో సౌందర్యం ఉంటుంది. ఈ తార్క్షి పూర్వజన్మలో వపు అవ్వడం వల్ల పరమసుందరీమణిగా పుట్టింది. క్రమంగా ఈ కందరుడు మదనిక దాన్ని పెంచి పెద్ద చేశారు. ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. మీరు మహాభారతం శ్రద్ధగా విన్నారు. కొన్ని ఘట్టాలు మహాభారతంతో ముడి ఉంటాయి. ఇవన్నీ అందులో ఆది పర్వంలో చిట్ట చివరి ఘట్టం ఎప్పటికీ మీకు గుర్తుండే ఉండొచ్చు. ఆది పర్వంలో చిట్ట చివర ఖాండవం అనే ఒక వనం దగ్గరికి వెళ్ళి నరుడు నారాయణుడు అంటే అర్జునుడు కృష్ణుడు దాన్ని దహించారు. ఈ ఖాండవ వనాన్ని దహనం చేస్తూ ఉండగా అక్కడ 4 పక్షి పిల్లలు బ్రతికాయని మీకు ఇదివరకు చెప్పాను. పూర్వం మందపాలుడు అని ఒక మహర్షి ఉండేవాడు. ఈ మందపాలుడు స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు భూలోకానికి పో అని ఇంద్రుడు ఆయన్ని కిందకు తోసేశాడు. ఆయన తెల్లబోయి, అదేమిటి నేను ఎందుకు స్వర్గంలో ఉండకూడదంటే, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని కూడా సంతానం పొందలేదు. పెళ్లి చేసుకుని భార్యను విడిచిపెట్టకుండా సంతానం పొందనటువంటి వాడికి స్వర్గప్రాప్తి ఉండదు. నువ్వు భూలోకానికి పో, వెళ్ళి సంతానం పొందు, సంతానం పొందితేనే స్వర్గానికి వస్తామని. కానీ ఈయన తెల్లబోయి, ఇదివరకు నేను పెళ్లి చేసుకున్న భార్య చచ్చిపోయింది, ఇప్పుడు మళ్ళీ భూలోకానికి వచ్చి ఏ మానవ స్త్రీను పెళ్లి చేసుకుంటే ఎప్పటికి సంతానం వస్తుందో తెలియదు, సంతానం వచ్చేదాకా నాకు స్వర్గప్రాప్తి లేదంటున్నాడు ఇంద్రుడు. తక్షణం సంతానం పొందాలంటే పక్షులు దిక్కనుకున్నాడు ఆయన. పక్షులు 105 రోజుల్లో పిల్లలు పెడతాయి. అందుకని జరిత అని పేరు కలిగిన ఒక పిట్ట దగ్గరికి వెళ్ళి, నేను మందపాలుడనే ఋషిని, పక్షిగా మారి నిన్ను వివాహం చేసుకుని సంతానం నీకు ఇస్తాను, నీకు పిల్లలు పుట్టగానే నాకు విముక్తి, ఈ ఉపకారం చేస్తావా అంటే ఒప్పుకున్నది. ఈయన పక్షి రూపంలో ఈ జరితని పెళ్లి చేసుకున్నాడు. ఈ జరితకి 4 పిల్లలు పుట్టారు. పుట్టగానే ఈయన టక్కున స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ జరిత ఖాండవవనంలో ఓ చెట్టు కట్టుకుని ఆ చెట్టు మీద ఒక పుట్ట పెట్టుకుని ఆ పుట్టలో ఈ పిల్లల్ని కన్నది. ఆ పిల్లలు ఇంతంత పిల్లలు, పాపం బుల్లి పిల్లలు, రెక్కలు రాలేదు, నోళ్ళు ఎర్రగా ఉన్నాయి. సరిగ్గా ఆ సమయంలో ఖాండవవనాన్ని తగలబెట్టారు. ఈ ఖాండవ దహనంలో పాపం ఈ పిట్టలు కాలిపోతాయని ఆ తల్లి అల్లాడిపోయి, నాయనలారా మీ 4 ఎత్తుకుని నేను ఎక్కడికి వెళ్ళలేను, ఎందుకంటే ఈ వేడికి ఎగిరేలోపు నేను కూడా చచ్చిపోతాను, అలాగని మిమ్మల్ని వదలలేను. ఓ పని చేయనా, ఈ చెట్టు కింద ఒక ఎలక్కన్నం ఉన్నది, ఆ కన్నంలో మిమ్మల్ని పెట్టి పైన మట్టి కప్పేస్తాను, లోపలికి వేడి రాకపోవచ్చు, ఈ ఖాండవవనం పూర్తిగా తగలబడి చల్లారిపోయిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని బయటికి తీనా అంటే, వద్దమ్మా వద్దన్నయ్య పిల్లలు. ఎందుకో తెలిసిన, ఈ ఎలక్కన్నంలో ఎంతంత లావు పొతకల్లాంటి ఎలకలను చూసాం మేము. నువ్వు ఒక్కసారి లోపలికి తోసావా మమ్మల్ని పీకి పాకాన పెట్టి చంపేస్తాయి, మేము చచ్చిపోతాం. రెండవది, అసలు ఎలక్కన్నంలో పెట్టి ఒకవేళ ఎలకలే లేవనుకుందాం, పైన మట్టి కప్పేస్తే లోపలికి వేడొచ్చి ఆ వేడి బయటికి రాదు కనుక మేము లోపలే ఊపిరాడక చచ్చిపోవచ్చు. ఆ దుర్మరణం కంటే అగ్నిలో కాలి చచ్చిపోతే పవిత్రమవుతాం కనుక ఇక్కడే చస్తాం. మా కోసం నువ్వు మాత్రం చావడానికి వీల్లేదు. నీకు పిల్లల మీద ప్రేమ ఉంటే ఈ క్షణమే ఇక్కడి నుంచి ఎగిరి వెళ్ళి నీ ప్రాణం కాపాడుకో, లేదా మా మీద ఒట్టు అన్నాయి ఆ పిల్లలు. పాప ఆ తల్లి పిల్లలు అంత ఒట్టాను కానీ ఏం చేయలేక ఎగిరిపోయింది. ఈ 4 పిట్టలు, రెక్కలు రానటువంటి పిట్టలు ఆ పక్షిగూడులోనే కూర్చుని అంతకంతకి అగ్నిజ్వాలలు పైకొస్తూ ఉంటే ఆ 4 ముక్త కంఠంతో అగ్నిహోత్ర రక్షించని దీనంగా వేడుకున్నాయి. వెంటనే అగ్నిహోత్రుడు అప్పటిదాకా చెట్టు దగ్గరికి వచ్చినవాడు ఆ చెట్టును విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయి చెట్టు చల్లగా ఉండేలా చూసి మిగతా ప్రాంతం అంతా తగలబెట్టేశాడు. ఇది మీకు ఆదిపర్వంలో భారతంలో కిందటి సంవత్సరం చెప్పాను. మొత్తం ఖాండవనం తగలబడినప్పుడు అశ్వసేనుడనే సర్పరాజు బతికాడు, వాళ్ళ అమ్మ తెచ్చింది కానీ, వాడు కర్ణుడి దగ్గర నాగాస్త్రం అయ్యాడు. రెండవది ఎవరు, మయుడు అనేవాడు బతికాడు. ఇంక 3 ఈ 4 పక్షి పిల్లలు మిగిలాయి. మిగతావన్నీ అందులో కాలిబూడిదైపోయి ఈ 3 తప్ప తక్కిన వాళ్ళంతా పోయారు. అందులో ఈ 4 పక్షి పిల్లలు అగ్నిహోత్రుణ్ణి పూజించటం వల్ల ఆ పరమాత్ముని కటాక్షంతో బ్రతికి బట్టకట్టారు. ఖాండవం చల్లారాక జరిత అక్కడికి వచ్చింది. వచ్చి ఆహా నా పిల్లలు బతికారు, ఏమిటి చిత్రం అనగానే మందపాలుడు అక్కడికి వచ్చాడు. వచ్చి, జరిత ఇక్కడ ఇంత జరుగుతుంటే నాకు తెలియదా,
నేను స్వర్గానికి వెళ్ళాను. వెళ్ళగానే ఇంద్రుడు భూలోకంలో ఖాండవం తగలబడుతోంది, నీ పిల్లలు చచ్చిపోతారన్నాడు. నా పిల్లలు నాకు ముక్తిస్తారని వాళ్ళని కన్నాను, వాడు చచ్చిపోతే ఒప్పుకుంటానా? అందుకే నేను స్వర్గానికి వెళ్ళగానే అగ్నిహోత్రుడిని ప్రార్థించి, ఓ అగ్నిహోత్ర, నా పిల్లలకి నిన్ను స్తోత్రం చేసే శక్తిని ప్రసాదించు, అప్పుడు వాళ్ళు నిన్ను స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రం స్వీకరించి వాళ్ళని రక్షించని ప్రార్థించాను, అందుకే నా పిల్లలు అగ్నిని స్తోత్రం చేయగలిగారు అన్నాడు ఆయన. లేకపోతే పిట్లకి ఏమొస్తాయి స్తోత్రాలు? ఈ విధంగా నేను అగ్నిని ప్రార్థించాను, అగ్ని నన్ను అనుగ్రహించాడు, నా పిల్లల్ని కాపాడాడు. ఈ పిల్లలు కారణజన్ములు, వీళ్ళ వల్ల ఈ భూమండలంలో ధర్మం 4 పాదాల వర్ధిల్లుతుంది. ఈ పిల్లల వల్ల మార్కండేయ పురాణం అనే ఒక పురాణం ప్రవర్ధమానం అవుతుందని వరమిచ్చాడు ఆయన. అదిగో ఆ చరితకి పుట్టినటువంటి 4 కొడుకుల్లో ఆఖరి వాడికి ద్రోణుడు అని పేరెట్టారు. ఆఖరి ఆయన పేరు ద్రోణుడు. అంటే మహాభారత ద్రోణుడు కాస్తమా, ఈయన ఆఖరివాడు. ఈ 4వ వాడైన ద్రోణుడు క్రమంగా పెరిగి పెద్దవాడై భూమండలం అంతా తిరుగుతూ ఉండగా కంధరుడు, మదనిక అతన్ని చూచారు. ఇతడు కారణజన్ముడు, అగ్నిని కూడా ప్రార్థించి కాండవం నుంచి బయటపడినవాడు, జ్ఞాని అనుకుని ఈ తార్క్షిని ఇతనికిచ్చి పెళ్లి చేశారు. తార్క్షి అంటే ఒప్పు అని మళ్ళీ మర్చిపోకూడదు మనకి. దుర్వాస మహర్షి శాపము పొందిన ఈ అప్సరస తార్క్షి అనే పేరుతో కంధరుడికి మదనికకి పుట్టింది. ఆమెను మందపాలుడి కొడుకు జరిత కొడుకు అయిన 4వ కొడుకు అయిన ద్రోణుడికిచ్చి పెళ్లి చేశారు. ఈ ఇద్దరు హాయిగా తిరిగారు. కొంతకాలానికి తార్క్షి గర్భం ధరించింది. గర్భం ధరించిన కాలంలో ఆవిడ కురుక్షేత్ర ప్రాంతంలో ఉంది.